Hi students, welcome to Karunya Physics classes. So JEE Mains 2013 to 2025 Vectors chapter ma part 2 ma. So ikkada part 1 already we completed. So just YouTube lo Karunya Physics classes search cheyandana, అందులో PYQ సిరీస్ లో వెక్టార్స్ పార్ట్ 1 ఉంటుందన్న. సో ఫస్ట్ టాపిక్ బేస్ చేసుకొని 2013 టు 2025 క్రిస్టల్ క్లియర్ వీడియో సొల్యూషన్స్ నేను ఇచ్చింటాను. సో నెక్స్ట్ సెకండ్ టాపిక్ మీద మనం స్టార్ట్ చేస్తున్నామా. సో 2013 టు 2025 వెక్టార్స్ మీద నాన్న పార్ట్ 2 నాన్న. సెకండ్ టాపిక్ చూడన్నా అడిషన్ ఆఫ్ వెక్టార్స్ మీద 2013 టు 2025 మెయిన్స్లో ఏ బిట్స్ అయితే ఉన్నాయో వాటి క్లియర్ కట్ సొల్యూషన్స్ ఇస్తున్నాను. సో సీమా, సో అందులో ఫస్ట్ బిట్ నాన్న ఈ అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ఏ సర్క్యులర్ పాత్ అన్నాడు. సో ఒక పార్టికల్ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుందంటమ్మా విత్ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 10 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. నాన్న ఫస్ట్ ప్రాబ్లం హియర్ వాట్? సో ఒక పార్టికల్ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుందంట కాన్స్టెంట్ స్పీడ్తో, అంటే మ్యాగ్నిట్యూడ్ వైజ్ కాన్స్టెంట్. ఎప్పుడైనా సర్క్యులర్ మోషన్ తీసుకున్నప్పుడు డైరెక్షన్ డిఫరెంట్ నాన్న, బట్ మ్యాగ్నిట్యూడ్ విల్ బి సేమ్ గివెన్ నాన్న. సో ఎంత స్పీడ్ ఇచ్చాడు అంటే నథింగ్ బట్ వి ఐఎమ్ టేకింగ్ దట్ ఈస్ 10 మీటర్ పర్ సెకండ్, రైట్. సో ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతున్నప్పుడు ఎంత కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తా ఉందంటే 10 మీటర్ పర్ సెకండ్. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అడిగిండే చూడన్న magnitude. What is the magnitude of change in velocity of the particle when it moves through an angle of 60 degrees around the center of the circle? 2019 given, right. So 2019 లో ఈ బిట్ ఇచ్చాడమ్మా. సో ఇక్కడ ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్ లో మెయింటైన్ అవుతుంది, కాన్స్టెంట్ స్పీడ్ v = 10, బట్ వాట్ ఈస్ ద magnitude of చేంజ్ ఆఫ్ వెలాసిటీ అన్నాడు విచ్ మేకింగ్ అన్ యాంగిల్ 60 degrees అన్నాడు నాన్న. సరే సార్, ఇక్కడ 60 degrees యాంగిల్ మెయింటైన్ అవుతుంది. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ అన్నాడు. సో చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే సింప్లీ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ డెల్టా వి. సో డెల్టా వి కనుక్కోవాలా, 60 degrees ఉంది, కాన్స్టెంట్ స్పీడ్, వాట్ ఈజ్ యువర్ ఫార్ములా? సో చేంజ్ ఇన్ వెలాసిటీకి ఒకే ఒక ఫార్ములా వాడతాం నాన్న. సో డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు, సో సింపుల్ నాన్న. సో డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ అన్నప్పుడు ఫార్ములా ఏం చెప్తాం నాన్న? 2v sin θ/2 అంటారు నాన్న, సింపుల్. సో 2v sin θ/2 వాడితే సో మీకు చేంజ్ ఇన్ వెలాసిటీ విచ్ మేక్స్ అన్ యాంగిల్ θ డిగ్రీస్తో మెయింటైన్ అయ్యే ఫార్ములా 2v sin θ/2 అంటాం. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ v అంటే కాన్స్టెంట్ స్పీడ్ నాన్న 10 ఇంటూ sin θ/2, sin θ అంటే 60 నాన్న. సో 60/2 sin 30, సో 2 ఇంటూ 10 ఇంటూ sin 30, sin 30 అంటే 1/2, so that is sin 30, 2 get cancelled out, so then delta v is equals to what? 10 meter per second అంటాం. సో ఎప్పుడైనా ఒక పార్టికల్ సర్క్యులర్ పాత్లో కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్ళినప్పుడు వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ వెన్ ఇట్ మూవ్స్ త్రూ అన్ యాంగిల్ 60 degrees అరౌండ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే సో వాల్యూ ఎంత అంటే 10 ఓన్లీ. సో దట్ ఈస్ యువర్ ఆప్షన్ 2. కానీ ఇక్కడ చాలామందికి అర్థం కానిది ఏంటంటే సార్ చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే 2v sin θ/2 ఎందుకు తీసుకున్నారు సార్? సో సింపుల్ నాన్న, ఐఎమ్ గివింగ్ ప్రూఫ్ ఆల్సో ఫర్ దిస్. సో 2v sin θ/2 ఎలా తీసుకున్నారు సార్? నేను ఒక్కసారి ప్రూఫ్ చూడన్నా. సో 2v sin θ/2కి ప్రూఫ్ నాన్న, నేను ఊరికే ఫార్ములా వాడడం లేదు నాన్న, ఐఎమ్ గివింగ్ ప్రూఫ్ ఆల్సో ఫర్ యూ. ఓకే, సో ప్రూఫ్ ఏంటి సార్? నాన్న ఇప్పుడు ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్ మెయింటైన్ చేస్తూ ఉంది నాన్న. సో లెట్ us కన్సిడర్ ఎస్ దిస్ ఈజ్ యువర్ సర్క్యులర్ మోషన్. సో ఒక పార్టికల్ ఇలా సర్క్యులర్ మోషన్ చేస్తూ ఉంది అనుకుందాం, రైట్. సో ఒక పార్టికల్ ఇక్కడ సర్క్యులర్ మోషన్ పర్ఫామ్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు సెంటర్ ఓ. ఒక పార్టికల్ ఇక్కడ ఉంది నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ పార్టికల్, ఇది సెంటర్ ఓ నాన్న. పార్టికల్ కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తుంది బట్ డైరెక్షన్ ఆల్వేస్ రిమైన్స్. సపోజ్ పార్టికల్ యాంటీ క్లాక్లో వెళ్తుంది అనుకుందాం, ఇలాగైతే క్లాక్ వైజ్, ఇలాగైతే యాంటీ క్లాక్. సో యాంటీ క్లాక్లో పార్టికల్ ఇలా వెళ్తుంది అనుకున్నాం నాన్న. సో దిస్ ఈజ్ యువర్ వెలాసిటీ v1. ఆఫ్టర్ t seconds సో పార్టికల్ ఇక్కడ రీచ్ అయిపోయింది నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ వెలాసిటీ ఎంత ఉందంటే ఓన్లీ టాంజెన్షియల్ డైరెక్షన్ v2 బికాజ్ వీఆర్ టేకింగ్ లీనియర్ వెలాసిటీ. సర్క్యులర్ మోషన్లో ఎప్పుడైనా లీనియర్ వెలాసిటీ ఉన్నప్పుడు ఆల్వేస్ యూ హ్యావ్ టు చూజ్ ఏమంటాం టాంజెన్షియల్ డైరెక్షన్. సో కాబట్టి సర్క్యులర్ మోషన్లో ఎప్పుడు కూడా లీనియర్ వెలాసిటీ టాంజెన్షియల్గా మూవ్ అవుతుంది నాన్న. సో మామూలుగా మీరు ఫ్లాట్ సర్ఫేస్ తీసుకున్నారనుకోండి హ్యాపీగా స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది, బట్ సర్క్యులర్ మోషన్లో లీనియర్ వెలాసిటీ ఎలా ట్రావెల్ అవుతుందంటే టాంజెన్షియల్ పాత్. సో పార్టికల్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ డైరెక్షన్,
పార్టికల్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ టాంజెన్షియల్ డైరెక్షన్ యాంటీ క్లాక్లో ట్రావెల్ అవుతాం. ఎప్పుడైతే ఇక్కడ వెలాసిటీ చేంజ్ అవుతాం చూడన్న v1 to v2, సో చేంజ్ ఇన్ వెలాసిటీ ఫార్ములా డెల్టా v ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1, రైట్. సో అప్పుడు దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ నాకు కావాలి సార్ అన్నారు అనుకోండి. సో దిర్ ఇస్ అ చేంజ్ ఇన్ వెలాసిటీ, ఈ డైరెక్షన్ ఇప్పుడు వెలాసిటీ చేంజ్ అవుతుంది, రైట్. వెలాసిటీ చేంజ్ అవుతున్నప్పుడు చేంజ్ అంటే మైనస్ v2 మైనస్ v1 ఆర్ v1 మైనస్ v2 ఏది హైయెస్ట్ ఉంటే అది తీసుకుంటారు, నో ప్రాబ్లం. బట్ మ్యాగ్నిట్యూడ్ కావాలి అన్నప్పుడు యూస్ పారలోగ్రామ్లా a మైనస్ b, r ఇజ్ ఈక్వల్స్ టు a మైనస్ b ఉన్నప్పుడు పారలోగ్రామ్లా ఏం వాడతారు, r ఇజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. ఎప్పుడైతే a కి b కి మైనస్ ఉంటుందో అక్కడ యాంగిల్ 180 మైనస్ థీటా ఉంటుంది, కాస్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా. సో కాబట్టి అప్పుడు సింపుల్గా రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా ఇక్కడ అప్లై చేస్తే మాగ్నిట్యూడ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్. సో సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ విత్ యాంగిల్ మ్యాగ్నిట్యూడ్ కావాలన్నప్పుడు సో డెల్టా v ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్, దీన్నే సింప్లీ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ రిజల్టెంట్ అనుకో, r ఈజ్ ఈక్వల్స్ టు మామూలు ఫార్ములా నాన్న రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. మైనస్లో సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ వెక్టార్స్ ఉన్నప్పుడు టూ వెక్టార్స్ సబ్ట్రాక్ట్ అయినప్పుడు మధ్య యాంగిల్ 180 మైనస్ థీటా, కాస్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా. ఇది సబ్ట్రాక్షన్లో పారలోగ్రామ్లా నాన్న మ్యాగ్నిట్యూడ్ a మైనస్ b యాంగిల్ ఉన్నప్పుడు నువ్వు యూస్ చేసే ఫార్ములా. ఇప్పుడు v1 v2 రెండు సబ్ట్రాక్షన్లో ఉన్నాయి, అప్లై దిస్ ఫార్ములా నాన్న. అప్పుడు ఏమవుతుంది r ఇజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ సో v1 స్క్వేర్ ప్లస్ v2 స్క్వేర్ మైనస్ 2v1 v2 కాస్ థీటా, కరెక్ట్. ఓకే సార్, బట్ కానీ ఇక్కడ ప్రాబ్లంలో కాన్స్టెంట్ స్పీడ్ అన్నాను నాన్న, రైట్. కాన్స్టెంట్ స్పీడ్ అంటే v1 ఈజ్ ఈక్వల్స్ టు v2 ఈజ్ ఈక్వల్స్ టు v. సో కాబట్టి కాన్స్టెంట్ స్పీడ్ అన్నాడు కాబట్టి v1 ఈజ్ ఈక్వల్స్ టు v2 ఈజ్ ఈక్వల్స్ టు v. సో v1 వాల్యూ వీనే, v2 వాల్యూ వీనే, డైరెక్షన్ చేంజ్ కాదనట్లే, కానీ ఇక్కడ స్పీడ్ కూడా కాన్స్టెంట్ అన్నాడు గివెన్ ప్రాబ్లంలో. సో v1 బదులు v రాస్తాను, v2 బదులు v రాస్తాను అన్న. దెన్ వాట్ టు గెట్ హియర్, అప్పుడు r ఈజ్ ఈక్వల్స్ టు వాట్, సో అప్పుడు r ఈజ్ ఈక్వల్స్ టు ఏం ప్లాన్ చేయొచ్చు చూడన్నా, దెన్ దిస్ బికమ్స్ సో r ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఓకే v స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ మైనస్ 2 ఇంటూ v నాన్న v స్క్వేర్ కాస్ థీటా, రైట్. తర్వాత నెక్స్ట్ ఏం రాయొచ్చు నాన్న, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ నాన్న ఇక్కడ v స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ 2v స్క్వేర్, ఇక్కడ మైనస్ 2v స్క్వేర్, సో 2v స్క్వేర్ కామన్ ఇచ్చా. సో ఇక్కడ v స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ నాన్న 2v స్క్వేర్ రాస్తా. సో 2v స్క్వేర్ మైనస్ 2v స్క్వేర్ కాస్ థీటా, రైట్. సో 2v స్క్వేర్ కామన్ తీస్తే రూట్ ఆఫ్ 2v స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ కాస్ థీటా. సో 1 మైనస్ కాస్ థీటా అంటే 2 సైన్ స్క్వేర్ థీటా బై 2. సో రూట్ ఆఫ్ 2v స్క్వేర్ ఇంటూ 2 సైన్ స్క్వేర్ థీటా బై 2, రైట్. దెన్ వాట్ హ్యాపెన్ నాన్న 2 ఇంటూ 2 4, రూట్ 4 అంటే 2 అవుతుంది నాన్న. v స్క్వేర్ రూట్ బయటకు వచ్చేస్తే v అవుతుంది నాన్న. సైన్ స్క్వేర్ థీటా బై 2 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుందన్న. సో 2v సైన్ థీటా బై 2. ఎప్పుడైతే నీకు కాన్స్టెంట్ స్పీడ్ ఉండి యాంగిల్ ఇస్తాడో దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా ఐ హ్యావ్ టు యూస్ 2v సైన్ థీటా బై 2. దిస్ ఈస్ ద రీజన్ నాన్న ఆ ఫార్ములా వాడడానికి. సో ఎప్పుడైతే ఒక పార్టికల్ కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ అవుతుందో విత్ రెస్పెక్ట్ టు అన్ యాంగిల్ దెన్ వాట్ ఈస్ యువర్ ఫార్ములా 2v సైన్ థీటా బై 2. సో మామూలుగా వేరియబుల్ వెలాసిటీ ఉందనుకోండి ఫార్ములా ఇది నాన్న, కానీ ఇక్కడ కాన్స్టెంట్ స్పీడ్ అన్నాడు కదా. సో v1 v2 వాల్యూ v నాన్న. సో సబ్స్టిట్యూట్ చేస్తే 2v సైన్ థీటా బై 2. సో ఎప్పుడైనా వెక్టార్స్లో ఒక స్పీడ్ యాంగిల్ ఇచ్చినప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే సబ్ట్రాక్షన్ అన్నప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ అన్నప్పుడు యూస్ దిస్ ఫార్ములా యూ గెట్ యువర్ ఆన్సర్. సో సింప్లీ టేక్ యువర్ స్క్రీన్ షాట్ అండ్ యూ కెన్ రైట్ లేటర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అన్న సెకండ్ బిట్ చూడమ్మా, 2013 to 2025 PVQ vectors second part. సో చూడ సెకండ్ క్వశ్చన్, ఏ పార్టికల్ మూవ్స్ ఫ్రమ్ పాయింట్, ఒక పాయింట్ అన్నాడు, ఆ పాయింట్నే సింపుల్గా వెక్టార్ ఫామ్లో ఇచ్చాడు కాబట్టి నాన్న ఒక పొజిషన్, పాయింట్ అంటే పొజిషన్ ఐఎమ్ టేకింగ్ పొజిషన్ వెక్టార్ తీసుకుంటా r1 బార్. సో r1 బార్ ఇస్ ఈక్వల్స్ టు నాన్న ఏ పార్టికల్ మూవ్స్ ఫ్రమ్ ద పాయింట్ అన్నాడు, ఒక పొజిషన్ నుండి పార్టికల్ మూవ్ అవుతుందంట, ఆ పాయింట్నే పొజిషన్ అంటున్నాను, ఆ పొజిషన్ వెక్టార్ని r1 బార్ అంటున్నాను. ఎంత అంటే 2i క్యాప్ ప్లస్ 4j క్యాప్ అన్నాను నాన్న. at t is equals to 0 with an initial velocity. Initial velocity అన్నప్పుడు టైం వాల్యూ ఆల్వేస్ 0. సో u is equals to 5i cap
ప్లస్ 4j క్యాప్ నాన్న ఒక పార్టికల్. సో r1 బార్ అనే ఒక పొజిషన్ నుండి స్టార్ట్ అవుతుంది. ఎంత ఇనిషియల్ వెలాసిటీతో స్టార్ట్ అవుతాను సార్ అంటే 5i క్యాప్ ప్లస్ 4j క్యాప్. ఇట్ ఈస్ యాక్టెడ్ అపాన్ బై కాన్స్టెంట్ ఫోర్స్ విచ్ ప్రొడ్యూసెస్ ఎ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. సో ఎంత యాక్సిలరేషన్ మీ ఆ పార్టికల్ ట్రావెల్ అవుతాను సార్ అంటే 4i క్యాప్ ప్లస్ 4j cap, right sir. What is the distance of the particle from the origin at a time 2 seconds అన్నాడు. సో 2 seconds తర్వాత ఆ పార్టికల్ ఎంత పొజిషన్లో ఏ పొజిషన్లో మెయింటైన్ అవుతుందో చెప్పండి అన్నాడు. అంటే నథింగ్ బట్ r2 bar is equals to how much that you want to calculate. నాన్న ఇక్కడ ఏమన్నా చూడన్నా ఒక పాయింట్ దగ్గర ఒక పార్టికల్ ఉంది నాన్న, అది ఇనిషియల్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. ఆ ఇనిషియల్ వెలాసిటీతో ట్రావెల్ అవుతున్న పార్టికల్ మీద మీరు ఫోర్స్ అప్లై చేశారు, దెన్ ఆ వెలాసిటీ చేంజ్ అవుతుంది. అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ విచ్ రిగార్డ్స్ యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్తో వెళ్ళే పార్టికల్ 2 seconds తర్వాత ఏ పొజిషన్కి రీచ్ అవుతుంది అంటే సెకండ్ పాయింట్ ఏ పాయింట్ దగ్గర రీచ్ అవుతుంది అని అడిగాడు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే నన్ను ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఒక పార్టికల్ ఉందమ్మా. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ పార్టికల్, ఐ కాల్ ఇట్ యాజ్ అన్ r1. r1 అన్న ఒక పాయింట్ దగ్గర ఒక పార్టికల్ ఉంది నాన్న, అదే ఇక్కడ వెక్టార్ ఫామ్ లో ఇచ్చాడు కాబట్టి పొజిషన్ వెక్టార్ ఐ ఆమ్ రైటింగ్ r1 బార్. ఓకే సార్, ఇది ఇనిషియల్గా రెస్ట్లో లేదు నాన్న, ఇనిషియల్ వెలాసిటీతో ట్రావెల్ అవుతాను, రైట్. ఈ r1 పొజిషన్ దగ్గర ఉండే పార్టికల్ u అనే వెలాసిటీతో ట్రావెల్ అవుతాను, రైట్. ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ మీద ఈ పార్టికల్ మీద కాన్స్టెంట్ ఫోర్స్ అప్లై చేస్తున్నా. ఎప్పుడైతే కాన్స్టెంట్ ఫోర్స్ అప్లై చేస్తున్నానో దెన్ వెలాసిటీ గెట్ చేంజ్ చేస్తున్నానా, ఆ యూతో వెళ్ళే పార్టికల్ కాస్త v స్పీడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే దేర్ ఈ చేంజ్ ఇన్ స్పీడ్ నాన్న, ఆ చేంజ్ ఇన్ స్పీడ్నే వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాక్సిలరేషన్. అలా సర్టెన్ యాక్సిలరేషన్తో పార్టికల్ వెళ్ళినప్పుడు 2 seconds తర్వాత t is equals to 2 seconds after this particle reaches another point. ఆ అనదర్ పొజిషన్ ఎంత r2 bar, how much ఇది అడిగిండి నాన్న, రైట్. సో r1 దగ్గర స్టార్ట్ అయినాడు, u వెలాసిటీతో ఫోర్స్ అప్లై చేస్తున్నారు, యాక్సిలరేట్ అవుతుంది. 2 seconds తర్వాత ఏ పొజిషన్ దగ్గరికి రీచ్ అయింది, ఏ పాయింట్ దగ్గరికి రీచ్ అయింది, r2 బార్ వాంట్ టు క్యాలిక్యులేట్. ఓకే సార్, ఎలా క్యాలిక్యులేట్ చేయాలా, సింపుల్ నాన్న. r2 కావాలి, r1 నుండి r2కి వెళ్తానంటే సర్టెన్ డిస్టెన్స్ ట్రావెల్, certain displacement is there, one position to another position, displacement. So displacement you say. So displacement formula enti sir, S is equals to r2 bar minus r1 bar. Yes sir. సో ఇక్కడ నాకు r2 కావాలి సార్. సింపుల్ నాన్న, జస్ట్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని చదువుకొని అనలైజ్ చేయండి. నీకు ఇష్టం వచ్చిన ఒక డయాగ్రామెటిక్ ఫామ్లోకి రాసుకోండి, అప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది. r1 దగ్గర ఉంది పార్టికల్, r2 నువ్వు కనుక్కోవాలి, రైట్. r1 నుండి r2 కంటే డిస్ప్లేస్మెంట్ మెయింటైన్ అవుతుంది. షార్టెస్ట్ పాత్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ అంటే డిస్ప్లేస్మెంట్ వెక్టార్. సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ r1 టు r2, ఒక పాయింట్ నుండి ఇంకొక పాయింట్ పొజిషన్ డిస్ప్లేస్ అవుతుంది. సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఫార్ములా ఫైనల్ మైనస్ ఇనిషియల్ r2 బార్ మైనస్ r1 బార్. బట్ నువ్వు సెకండ్ పొజిషన్ కనుక్కోవాలి, రైట్. అంటే r2 కనుక్కోవాలి, మైనస్ r1 ఆ పక్క పంపించేసి సింపుల్. అప్పుడు r2 బార్ ఇస్ ఈక్వల్స్ టు ఓకే s ప్లస్ r1, రైట్. ఇప్పుడు ఆ s కనుక్కో, r1 ఆల్రెడీ గివెన్. ఎస్ సార్, నౌ ఎస్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్. ఆ ఎస్ ఎలా కనుక్కుంటాం సార్, ఆ ఎస్ కనుక్కోవడానికే ఈ r1 టు r2 మధ్యలో ఉండే పాత్ కనుక్కోవడానికి, ఆ ఎస్ కనుక్కోవడానికే డేటా ఇచ్చాడు, యూ ఇచ్చాడు, యాక్సిలరేషన్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, రైట్. క్యాలిక్యులేట్ చేయి. ఎలా సార్, సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎస్ కావాలంటే ఎస్ యూ టీ, ఎస్ ఉంది, ఎస్ కనుక్కోవాలి, యూ ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, టీ ఇచ్చాడు. చూడన్నా, యూఏటీతో ఎస్ కనుక్కోవాలి, యూఏటీతో ఎస్ కనుక్కోవాలి. యూ ఇచ్చాడు, టీ ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, ఎస్ కావాలి. యూఏటీఎస్తో ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు టీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సింపుల్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అప్లై చేయనా. దెన్ వాట్ టు గెట్, సో ఇప్పుడు అప్లై చేస్తే ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ మా, రైట్. సో అప్పుడు ఎస్ అంటే నా యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్, యూ అంటే ఇనిషియల్ వెక్టార్ నాన్న, రైట్. సో ఆ ఇనిషియల్ వెక్టార్ ఎంత ఇచ్చాడు చూడమ్మా, 5i క్యాప్ ప్లస్ 4j క్యాప్ ఇంటూ టీ అంటే నాన్న 2 seconds, రైట్, ప్లస్ హాఫ్ ఇంటూ యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ ఆల్సో గివెన్ నాన్న. సో ఇక్కడ ప్లస్ హాఫ్ ఇంటూ ప్లస్ హాఫ్ ఇంటూ ఏటీ స్క్వేర్. ఏ అంటే యాక్సిలరేషన్ నాన్న 4i క్యాప్ ప్లస్ 4j క్యాప్ ఇంటూ టీ స్క్వేర్. టీ అంటే 2 seconds, 2 స్క్వేర్ అంటే 4, ఆ 2 స్క్వేరే రాస్తా, రైట్.
సో ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడన్న. సో 2 × 5 10i cap ప్లస్ 8j cap 2 4s are 8 8j cap ప్లస్ నన్ను ఇక్కడ 2 ఉంది నాన్న 2తో మల్టిప్లై చేయి 8i cap ప్లస్ 8j cap రైట్. Then what is your S bar you get? Displacement vector from S bar 10 plus 8 I cap j cap add చేయండి. So 18i cap plus 16j cap that you got. So ఇది S వచ్చిందన్న. సో నాకు R2 కావాలి S plus R1 already given. So S కనుక్కున్నాం substitute here. Then what you get? So అప్పుడు S is equals to what? So సాల్వ్ చేయండి. అప్పుడు R2 bar is equals to ఏమవుతుంది చూడన్న. సో then R2 bar is equals to S plus R1 అన్న రైట్. ఎస్ అంటే ఇదేమ్మా 18i cap ప్లస్ 16j cap రైట్ ప్లస్ R1 అంటే ఇదేనన్నా 2i cap ప్లస్ 4j cap 2i cap ప్లస్ 4j cap. దెన్ R2 bar is equals to what? సో అప్పుడు R2 bar is equals to i cap నన్న 18 2 నన్న. సో 20i cap ప్లస్ 16 plus 4 nana 20j cap. So what is your another position after 2 seconds accelerate that particle ante? So 20i cap plus 20j cap. But second problem 2019 lo aithe ichadu dan options chudandi not in vector form magnitude. సో వెక్టార్ ఈక్వేషన్ ని మ్యాగ్నిట్యూడ్ మార్చాలంటే వితౌట్ యాంగిల్ యూజ్ రెజల్యూషన్ కాంపోనెంట్ ప్రిన్సిపల్ √rx² ప్లస్ ry². సో యూస్ చేయనా అప్పుడు R2 is equals to ఇది బార్ వెక్టార్ ఈక్వేషన్. ఐ వాంట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. వెక్టార్ ఈక్వేషన్ ని మ్యాగ్నిట్యూడ్ లోకి మార్చాలి అంటే rx² ప్లస్ ry² ప్లస్ rz². సో 20² ప్లస్ 20² నానా. సో దెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 20√2 రైట్. సో జస్ట్ 20² కామన్ తీస్తే 20² కామన్ తీస్తే 1 + 1 20² బయటకు వచ్చేస్తే అవుట్ ఆఫ్ ద రూట్ 20√2 వస్తుంది నాన్న. దట్ ఈస్ యువర్ ఆన్సర్ 20√2 ఆప్షన్ 1. సో టేక్ స్క్రీన్ షాట్ మా. రైట్. థర్డ్ ప్రాబ్లం వస్తుంది చూడమ్మా. సో థర్డ్ ప్రాబ్లం విచ్ ఈస్ గివెన్ ఇన్ 2000. So third problem nana which is given in 2020 right. So third problem which is given in 2020. So 2020 lo emi chachunana starting from origin at t is equals to 0. So starting from origin at t is equals to 0 with initial velocity 5j cap meter per second. నన్న ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉందంట 5j cap అందంట. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఆరిజిన్ ఒక పార్టికల్ ఆరిజిన్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుందంట. ఎంత ఇనిషియల్ వెలాసిటీతో 5j cap సార్. ఏ పార్టికల్ మూవ్స్ ఇన్ xy ప్లేన్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అన్న. సో ఒక పార్టికల్ ఆరిజిన్ నుండి స్టార్ట్ అవుతుంది 4j cap అనే ఇనిషియల్ వెలాసిటీతో. తర్వాత xy ప్లేన్లో వెళ్ళేటప్పుడు ఆ పార్టికల్ సర్టెన్ యాక్సిలరేషన్ ఉందంట. అంటే వెలాసిటీ గెట్ చేంజెస్. సో ఎంత యాక్సిలరేషన్తో వెళ్తాంది సార్ అంటే 10i cap plus 4j cap రైట్ సార్. అట్ టైమ్ t after some t seconds it coordinates are 20, y0. The values of t, y0 respectively dash అని అంటున్నాను నాన్న. సో హౌ టు క్యాలిక్యులేట్ దిస్ వన్ సి. So this is your third problem actually right. So third problem at t is equals to 0 starting from origin the particle moves with initial velocity. Yes sir. ఆ initial velocity ఎంత సార్ అంటే u is equals to 5j cap. బట్ పార్టికల్ ఎప్పుడైతే xy ప్లేన్ లో వెళ్తాందో దెన్ ఇట్ గెట్ యాక్సిలరేటెడ్. ఎంత సార్ యాక్సిలరేషన్ అంటే 10i cap plus 4j cap రైట్ సార్. ఓకే ఆఫ్టర్ t seconds. సో t seconds తర్వాత right. So after t seconds what happened ma the coordinates of that particle are 20, y0. Now you want to calculate what is your time ఇక్కడ. సో యాక్సిలరేషన్తో వెళ్తున్న పార్టికల్ t seconds తర్వాత వేరే కోఆర్డినేట్లో ఉందంటున్నాడు xy ప్లేన్లో 20, y0. అప్పుడు ఆ టైం వాల్యూ ఎంత టైం తర్వాత 20, y0 కోఆర్డినేట్ రీచ్ అయింది ఆ పార్టికల్. అట్ ద సేమ్ టైం y0 వాల్యూ హౌ మచ్. సో ఇది అడుగుతున్నాను నాన్న.
సరే ఎలా సాల్వ్ చేయాలి? సో సీమా, సో ఫస్ట్ ఇక్కడ ఒక పార్టికల్ ఆరిజిన్ నుండి స్టార్ట్ అవుతుంది ఇనిషియల్ వెలాసిటీతో. సడన్గా ఆ పార్టికల్ XY ప్లేన్లోకి వెళ్ళేసరికి వెలాసిటీ చేంజ్ అవుతుంది. చేంజ్ ఇన్ వెలాసిటీ విచ్ మెయింటైన్స్ యాక్సిలరేషన్. సో సర్టెన్ యాక్సిలరేషన్తో వెళ్తున్న పార్టికల్ t సెకండ్స్ తర్వాత ఆ పార్టికల్ యొక్క కోఆర్డినేట్స్ చూస్తేనా x కోఆర్డినేట్ 20, y కోఆర్డినేట్ y0. ఇప్పుడు టైం వాల్యూ ఎంత, ఆ కోఆర్డినేట్ రీచ్ అవ్వడానికి అవసరమైందే టైం వాల్యూ ఎంత, y0 వాల్యూ ఎంత ఆ కోఆర్డినేట్లో, ఆ రెండు క్యాలిక్యులేట్ చేయాలి. సరే సార్ ఎలా? నన్ను ఇక్కడ జే క్యాప్ అన్నాడు కాబట్టి ఐఎమ్ టేకింగ్ uy. ఓకే, సో జే కోఆర్డినేట్ అన్నాడు కాబట్టి uy. మళ్ళీ ux గురించి నో డిస్కషన్. సో హ్యాపీగా ఇక్కడ రాసేయచ్చు ఇది వచ్చేసి uy, హ్యాపీగా రాసేయచ్చు. ux గురించి నో డిస్కషన్ కాబట్టి ఐ కాల్ ఇట్ యాజ్ అన్ 0. ఎందుకంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఆరిజిన్ ద పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ 5 j క్యాప్ ఓన్లీ. నో కాన్సెప్ట్, నో డేటా రిగార్డింగ్ ఐ క్యాప్. సో కాబట్టి ux 0. రైట్, ఇప్పుడు యాక్సిలరేషన్తో ట్రావెల్ అవుతాను XY ప్లేన్లో వెళ్ళేటప్పుడు 5i క్యాప్ 4j క్యాప్. సో 10i క్యాప్ 4j క్యాప్ అన్నాడు. ఇది ax, ఎందుకంటే ఐ క్యాప్ x యాక్సిస్ యాక్సిలరేషన్, j క్యాప్ y యాక్సిస్ యాక్సిలరేషన్ అలాంగ్ y డైరెక్షన్ ay. ఓకే సార్, సో t సెకండ్స్ తర్వాత ఈ కోఆర్డినేట్కి ఆ పార్టికల్ రీచ్ అవుతాను. టైం ఎంత, ఆ కోఆర్డినేట్లో ఉండే y0 ఎంత అన్నాడు. ఓకే సార్, సో దీన్ని నేను x కోఆర్డినేట్ అంటాను, నేను y కోఆర్డినేట్ అంటాను. ఓకే సార్, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలమ్మా. సరే ఎలా సాల్వ్ చేస్తాం చూడన్న, సింపుల్. సో ఎలా సాల్వ్ చేస్తాం ఇది వచ్చేసి x కోఆర్డినేట్, రైట్, ఇది వచ్చేసి y కోఆర్డినేట్. ఓకే, ఎలా సాల్వ్ చేస్తాం సార్? x కోఆర్డినేట్ ఉంది, టైం కనుక్కోవాలి, యాక్సిలరేషన్ ఉంది, u ఉంది, UATS. చూడు ఇక్కడ జరిగిపోతుంది. ఒక్కసారి డేటా క్లారిటీగా రాసుకొని అబ్జర్వ్ చేయి. UATX, ఎస్, ఎక్స్ అంటే ఎస్ డిస్టెన్స్, UTA, SUAT ఫార్ములా S is equals to UT plus half AT square. X ఉంది, Y ఉంది. సో హ్యాపీగా చేసేద్దాం. ఎలా సార్? ఫస్ట్ x తో ప్లాన్ చేయనా, SX is equals to UX plus half AX, sorry UT. So S is equals to UT plus half AT square. Basic formula right? S is equals to, లేదా basic formula మధ్యలో రాద్దాం. So S is equals to UT plus half AT square. ఇక్కడ x y కోఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి x కోఆర్డినేట్తో ఒక ఈక్వేషన్ ప్లాన్ చేయి, y కోఆర్డినేట్తో ఒక ఈక్వేషన్ ప్లాన్ చేయమ్మా. ఓకే, దెన్ వాట్ టు గెట్ x యాక్సిస్తో తీసుకుంటే Sx is equals to x కోఆర్డినేట్ UXT ప్లస్ హాఫ్ AX T స్క్వయర్. ఓకే సార్, ఇది xతో, రైట్. నెక్స్ట్ సిమిలర్లీ వైతో కూడా ప్లాన్ చేయి. సో వైతో ప్లాన్ చేస్తే SY is equals to UYT ప్లస్ హాఫ్ AYT స్క్వేర్. సింపుల్ నానా, రైట్. నౌ సాల్వ్ ఇట్. వాట్ టు గెట్ SX, x కోఆర్డినేట్ డిస్టెన్స్ 20. సో 20 is equals to UX వాల్యూ 0. సో ఇట్ విల్ బి క్యాన్సిల్డ్ అవుట్. అప్పుడు హాఫ్ ఇంటూ AX. సో యాక్సిలరేషన్ x కాంపోనెంట్ 10. సో 10 ఇంటూ T స్క్వేర్. T అన్నోన్, ఐ డోంట్ నో, T స్క్వేర్. సో అప్పుడు ఏమవుతుందన్న 2 1s 2 5s. సో అప్పుడు 20 is equals to 5T స్క్వేర్. సో 5 1s 5 4s. సో T స్క్వేర్ is equals to 4. T is equals to 2 seconds. సో ఒక ఆన్సర్ వచ్చేసిందన్న. సో జస్ట్ వాడు ఇచ్చిన డేటాతో SUAT ఉంది, x y డైరెక్షన్ తీసుకుంటాను. సింపుల్, 2 కోఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి SX SY ఐఎమ్ పర్ఫార్మింగ్ సపరేట్లీ. సో అప్పుడు T వచ్చేసిందన్న. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఆన్సర్. నౌ ఇంకా y0 కనుక్కోవాలి. SY అంటే y0 దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్. y0 ఈజ్ ఈక్వల్స్ టు UY ఆల్రెడీ గివెన్ 5. సో 5 ఇంటూ రైట్ T అంటే టైం ఆల్రెడీ వి క్యాలిక్యులేటెడ్ 2. సో 5 ఇంటూ 2 ప్లస్ హాఫ్ ఇంటూ AY అంటే y డైరెక్షన్ యాక్సిలరేషన్ వాల్యూ. ఈ 4 ఇంటూ T స్క్వేర్. T స్క్వేర్ అంటే 2 స్క్వేర్. T వాల్యూ ఇస్ 2 స్క్వేర్. సో SY అంటే y0, UY అంటే ఆల్రెడీ గివెన్ 5, T అంటే వి ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ 2, AY అంటే 4, T స్క్వేర్ 2 స్క్వేర్. సో ఇక్కడ 2 స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. ఓకే సార్, నౌ సో దెన్ వాట్ టు గెట్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 8. సో దెన్ వాట్ టు గెట్ 18 meters. సో y0 ఈజ్ ఈక్వల్స్ టు 18 meters డిస్టెన్స్. సో కాబట్టి టైం వాల్యూ ఎంత అంటే 2 seconds అండ్ డిస్ప్లేస్మెంట్ వాల్యూ ఎంత అంటే 18. సో ఇక్కడ సింప్లీ వాట్ టు గెట్ హియర్ ఈజ్ ఆప్షన్ మా 2 8 seconds 18 మా. సో 2 seconds and 18 meters, ఆప్షన్ 3. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో టేక్ స్క్రీన్ షాట్ మా.
నెక్స్ట్ మా ఫోర్త్ వన్ నాన్న, ఫోర్త్ ప్రాబ్లం విచ్ ఈస్ గివెన్ ఇన్ 2020, రైట్? సో 2020లో ఈ బిట్ ఇచ్చాడమ్మా బేస్డ్ ఆన్ వెక్టార్ సి. వెన్ ఎ కార్ ఈజ్ అట్ రెస్ట్, ఒక కార్ రెస్ట్లో ఉందంట, ఇట్స్ డ్రైవర్ సీస్ రెయిన్ డ్రాప్స్ ఫాలింగ్ వర్టికలీ ఆన్ ఇట్ అన్నాడు. నన్ను ఇక్కడ ఒక కార్ రెస్ట్లో ఉందంట, ఆ కార్లో ఉండే డ్రైవర్ ఏం అబ్జర్వ్ చేశాడంట, రెయిన్ డ్రాప్స్ ఆర్ ఫాలింగ్ వర్టికలీ అప్వర్డ్స్ అన్నాడు. సో దాని రిలేటివ్ డయాగ్రామ్ వేస్తానన్న. సో ఇక్కడ సపోజ్ దిస్ ఈజ్ యువర్ గ్రౌండ్, ఎస్ సార్, ఈ గ్రౌండ్ మీద ఒక కారు రెస్ట్లో ఉందంటమ్మా. ఓకే, సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ కార్. సో ఈ కార్ అనేది రెస్ట్లో ఉందంటమ్మా. సో రెస్ట్ అంటే వెలాసిటీ 0, బట్ ఈ కార్లో ఉండే డ్రైవర్కి రెయిన్ డ్రాప్స్ ఎలా అపియర్ అయినాయంట, వర్టికలీ డౌన్వర్డ్ అన్నాడు. సో రెయిన్ డ్రాప్స్ ఇలా వర్టికలీ డౌన్వర్డ్ అన్నాడు నాన్న. సో దట్ ఈస్ విఆర్. ఓకే సార్, రెయిన్ డ్రాప్స్ వర్టికలీ డౌన్వర్డ్ అన్నాడు. ఓకే, వెన్ డ్రైవింగ్ ద కార్ విత్ స్పీడ్ v, ఇలా రెస్ట్లో ఉండే కార్ని రెస్ట్లో ఉన్నప్పుడు కార్లో ఉండే డ్రైవర్కి రెయిన్ డ్రాప్స్ ఎలా అపియర్ అయినాయి, వర్టికలీ డౌన్వర్డ్స్ అపియర్ అయినాయి. తర్వాత ఏమన్నాడు చూడన్నా. సో నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు చూడు, వెన్ డ్రైవింగ్ ద కార్ విత్ స్పీడ్ v, he sees that raindrops are coming at an angle 60 degrees from the horizontal అన్నాడు. నన్న కార్ రెస్ట్లో పెట్టినప్పుడు ఆ కార్లో ఉండే డ్రైవర్కి రెయిన్ డ్రాప్స్ ఎలా అపియర్ అయినాయంటే వర్టికలీ డౌన్వర్డ్లో ఫాలో అవుతున్నట్లు అపియర్ అయినాయి. కానీ ఎప్పుడైతే ఆ కార్ని v అనే స్పీడ్లో ట్రావెల్ చేశాడో, v అనే స్పీడ్లో ఆ కార్ని డ్రైవ్ చేశాడో, ఆ కార్లో ఉండే డ్రైవర్ చూసినప్పుడు ఆ రెయిన్ డ్రాప్స్ ఎలా ఫాలో అవుతున్నాయంట అంటే 60 degrees ఫ్రమ్ హారిజాంటల్ యాంగిల్తో ఆ రెయిన్ డ్రాప్స్ ఫాలో అవుతూ ఉన్నాయంట నాన్న, రైట్? అంటే అప్పుడు సెకండ్ కేసు ఎలా ఇచ్చాడు, సో ఇఫ్ ద కార్ ఈజ్ మూవింగ్ విత్ సర్టైన్ స్పీడ్ v, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఒక గ్రౌండ్ మీద కార్ సర్టైన్ స్పీడ్లో ట్రావెల్ అవుతుందన్న, v అనే స్పీడ్లో ట్రావెల్ అవుతున్నప్పుడు సో ద రెయిన్ డ్రాప్స్ ఫర్ ద డ్రైవర్ ఇన్సైడ్ ద కార్ అపియర్స్ హారిజాంటలీ 60 degrees మెయింటైనింగ్. సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఎలా అపియర్ అయింది ఆ డ్రైవర్ కమ్మా, విచ్ మేక్స్ 60 degrees టు ద హారిజాంటల్, రైట్? సో ఆ వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఎలా అపియర్ అయింది ఆ కార్లో ఉండే డ్రైవర్కి మూవింగ్ విత్ సర్టైన్ స్పీడ్ v ఉన్నప్పుడు 60 degrees ఫ్రమ్ ద హారిజాంటల్, రైట్? తర్వాత ఏమన్నాడు చూడమ్మా, ఆన్ ఫర్దర్ ఇంక్రీజింగ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ టు 1 + బీటా ఇంటూ v. సో ఇక్కడ ఫర్దర్గా ఆ కార్ యొక్క స్పీడ్ని పెంచాడంటమ్మా, 1 + బీటా ఇంటూ v. దిస్ యాంగిల్ చేంజెస్ టు 45 degrees. నాన్న కార్ రెస్ట్లో ఉన్నప్పుడు రెయిన్ డ్రాప్స్ వర్టికల్గా ఫాలో అవుతున్నట్లు ఫీల్ అయినాడు కార్లో ఉండే డ్రైవర్. ఆ కార్ని v స్పీడ్తో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ కార్లో ఉండే డ్రైవర్కి రెయిన్ డ్రాప్స్ ఎలా ఫాలో అవుతున్నట్లు అనిపించాయి, 60 degrees ఫ్రమ్ హారిజాంటల్. ఆ కార్ని ఇంకాస్త స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తాడు, 1 + బీటా ఇంటూ v. అప్పుడు ఆ రెయిన్ డ్రాప్స్ ఎలా ఫాలో అవుతున్నట్లు అనిపించాయంట, 45 degrees ఫ్రమ్ హారిజాంటల్. సో దట్ ఈస్ యువర్ థర్డ్ కేస్ గివెన్. సో దిస్ ఈస్ ద గ్రౌండ్, రైట్? సో ఇక్కడ ఒక కార్ ఇంక్రీజింగ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు నాన్న డ్రైవర్. సో ఇంక్రీజింగ్ స్పీడ్తో డ్రైవ్ చేస్తున్నాడు, 1 + బీటా ఇంటూ v. అప్పుడు ఇన్సైడ్ ద కార్ డ్రైవర్ ద రెయిన్ డ్రాప్స్ అపియర్స్ 45 degrees టు ద హారిజాంటల్. సో దిస్ ఈజ్ యువర్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ అపియర్ ఫర్ ద డ్రైవర్ మేక్స్ అన్ యాంగిల్ 45 degrees టు ద హారిజాంటల్. ఎస్ సార్. ఓకే, నౌ ఇప్పుడు ఏం అడిగారు చూడమ్మా, ద వాల్యూ ఆఫ్ బీటా ఈస్ క్లోజ్ టు డాష్. సో వాల్యూ ఆఫ్ బీటా వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ బీటా వాల్యూ దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్. ఓకే సార్, ఎలా సాల్వ్ చేస్తాం నాన్న? ఫస్ట్ కార్ రెస్ట్ వర్టికలీ డౌన్వర్డ్స్, కార్ v velocity 60 degrees angle, velocity of rain appear to the driver. అదే increasing speed 1 + beta into v, the rain drops appear 45 degrees to the driver. ఓకే సార్, అక్కడ ఏమి యూస్ చేయాలి సార్ అంటే రిలేటివ్ వెలాసిటీ యూస్ చేయాలి. ఎందుకు సార్ రిలేటివ్ వెలాసిటీ? బికాజ్ కార్లో ఉండే డ్రైవర్కి రెయిన్ డ్రాప్స్ అపియర్ అవుతూ ఉన్నాయి నాన్న, వర్టికలీ డౌన్వర్డ్ 60 degrees 45 degrees అంటే వాడు కంపేర్ చేస్తూ ఉన్నాడు. అంటే కార్ యొక్క స్పీడ్ని అక్కడ రెయిన్ డ్రాప్స్తో కంపేర్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ యాంగిల్స్ అబ్జర్వ్ చేస్తున్నాను అన్న డ్రైవర్. సో కాబట్టి ఇక్కడ కార్ అనేది ఒక ఆబ్జెక్ట్, రెయిన్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఆ రెండుటిని కంపేర్ చేయడం వల్ల అంటే రెయిన్ యొక్క స్పీడ్ని కార్ యొక్క డ్రైవింగ్ స్పీడ్ని రెండుటిని కంపేర్ చేయడం వల్ల హీ గాట్ సమ్ యాంగిల్ వేరియేషన్, రైట్? రెస్ట్లో ఉన్నప్పుడు వర్టికలీ డౌన్వర్డ్స్ అని కంపేర్ చేసి చెప్పాడు. అదే కార్ యొక్క స్పీడ్ వీతో ఉన్నప్పుడు రెయిన్ డ్రాప్స్ యొక్క స్పీడ్ 60 degreesతో ఫాలో అవుతుంది అన్నాడు. అదే కార్ యొక్క స్పీడ్ 1 + బీటా ఇంటూ v అన్నప్పుడు 45 degreesతో రెయిన్ ఫాలో అవుతుంది అన్నాడు. అంటే కార్ యొక్క స్పీడ్ రెయిన్ యొక్క స్పీడ్ని కంపేర్ చేయడం వల్ల 60 degrees 45 degrees వర్టికల్ డౌన్
అనే రీజన్స్ ఇచ్చాడు. అంటే కంపారిజన్ వల్ల మనకు క్రియేట్ అయ్యే కాన్సెప్ట్ ఫిజిక్స్లో రిలేటివ్ మోషన్. సో రిలేటివ్ మోషన్ అప్పుడు ఒకే ఒక ఫార్ములా VAB = VA - VB, అంటే వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్. అంటే అబ్జర్వర్ నుండి చూసినప్పుడు, అబ్జర్వర్ ఫ్రేమ్ నుండి చూసినప్పుడు ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ ఎలా ఉంటుందనే చెప్పాలి, రైట్? సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఈస్ ద రెయిన్. ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు సార్? కార్లో ఉండే డ్రైవర్. సో కార్ ఈస్ ద అబ్జర్వర్. సో కార్ ఈస్ ద అబ్జర్వర్, రెయిన్ ఈస్ ద ఆబ్జెక్ట్. సో అప్పుడు ఎలా ప్లాన్ చేస్తున్నాను ఇక్కడ? సో ఫస్ట్ ఇక్కడ వెలాసిటీ ఆఫ్ రెయిన్, రైట్? సో ఎలా ప్లాన్ చేయొచ్చుడమ్మా? VRC, రిలేటివ్ మోషన్ ఫార్ములా. వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు? కార్లో ఉండే డ్రైవర్, అబ్జర్వర్ కాబట్టి C. సో కార్ ఈస్ ద అబ్జర్వర్ అండ్ రెయిన్ ఈస్ ద ఆబ్జెక్ట్. VRC I am taking. Yes sir. సో VRC = మామూలుగా రిలేటివ్ వెలాసిటీ కంపారిజన్ అంటే మైనస్, VRC అంటే VR మైనస్ VC, రైట్ సార్? బట్ వెలాసిటీ ఆఫ్ కార్ ఈస్ అట్ రెస్ట్ కాబట్టి 0. Now, so VRC = so VR, but which is falling vertically downward. So vertically downward I would minus J cap. So VR minus J cap. Now further we cannot solve for this case, right? Next, go for this one. నన్న ఎప్పుడైతే వెలాసిటీ వర్టికల్లీ డౌన్వర్డ్ అయిందో కంపేర్ చేసినప్పుడు VRC వాల్యూ ఎంత వస్తుంది? VR minus J cap, అంటే -VR J cap అని వస్తుంది అంతే, రైట్? ఓకే సార్. నెక్స్ట్ కేస్ 2 పోనా. కేస్ 2లో ఏమి ఇచ్చాను నాన్న? ఇక్కడ 60 degrees మెయింటైన్ అవుతుంది అన్నాడు, రైట్? సో మళ్ళీ దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్? సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడన్న? 60 degrees మెయింటైన్ అవుతానన్నాడు. ఓకే, ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ అన్న VRC, వెలాసిటీ ఆఫ్ రెయిన్ యాజ్ అబ్జర్వ్డ్ బై డ్రైవర్ ఇన్సైడ్ ద కార్. VRC = సేమ్ ఫార్ములా VR minus VC, రిలేటివ్ కంపారిజన్. సో అప్పుడు ఏమవుతుంది? VR అంటే ఇక్కడ నాన్న యాంగిల్ ఒకసారి చూడన్నా. సో VR అంటే ఎలా ప్లాన్ చేయొచ్చున్నాను ఇక్కడ? సో VR వర్టికల్లీ డౌన్వర్డ్, సో కాబట్టి VR minus J cap. Yes sir. Minus nana velocity of car moving with speed V. Yes sir. V, right? Okay sir. ఇది VRC. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వర్టికల్లీ డౌన్వర్డ్ కాదమ్మా ఫాలో అవుతా ఉండేది, మేకింగ్ అన్ యాంగిల్ 60 degrees. సో కాబట్టి యూజ్ యువర్ డైరెక్షన్. సో డైరెక్షన్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు సార్? సింపుల్ నానా. ఎప్పుడైతే 2Dలో ఉంటుందో వెక్టార్ యొక్క డైరెక్షన్ ఆల్వేస్ గివెన్ బై tan. అదే 3 dimension అంటే డైరెక్షన్ కొసైన్స్. సో tan θ యూస్ చేయ నానా. సో దెన్ వాట్ టు గెట్ హియర్? సో tan 60 = because 2D, సో యాంగిల్ is 60, tan 60 = RY by RX. సో y డైరెక్షన్ ఇక్కడ కార్ C అలాంగ్ x axis I cap, రైట్? ఓకే సార్. సో మామూలుగా వెక్టార్ డైరెక్షన్ tan θ డైరెక్షన్ 2Dలో డైరెక్షన్ ఎలా చెప్తాం? tan θ = RY by RX, y కాంపోనెంట్ బై x కాంపోనెంట్. సో కాబట్టి ఇక్కడ కూడా సేమ్ నాన్న. ఇక్కడ VR వర్టికల్లీ డౌన్వర్డ్ కాబట్టి -VR, బట్ విచ్ మేక్స్ అన్ యాంగిల్ 60 degrees టు ద హారిజాంటల్. కాబట్టి ఇక్కడ కంపల్సరీగా యాంగిల్ క్రియేట్ అవుతుంది 2D. ఇక్కడ x డైరెక్షన్, y డైరెక్షన్. సో velocity of rain vertically downward, but which makes an angle 60 degrees to the horizontal. 2D ఉన్నప్పుడు డైరెక్షన్ ఎప్పుడు కూడా tan. సో tan = RY by RX, y direction by x direction, y direction VR okay minus VR, don't worry, VR by x component V. సార్ ఇక్కడ మైనస్ లేదు సార్, టెన్షన్ పడద్దు. -VR by -V, మైనస్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. ఇక్కడ y డైరెక్షన్ -VR, x డైరెక్షన్ -V, మైనస్ క్యాన్సిల్, రైట్? సో tan 60 యాంగిల్ 60, tan 60 = VR by V. నౌ tan 60, సో tan 60 ఎంత ఇచ్చారు చూడండి? tan 60 is √3, you already know that. సో అప్పుడు VR = V into √3, right? This is your second case, √3 into V, VR. This is your second case. Now go for third case. So third case ఏమి ఇచ్చాడు? సేమ్ ప్యాటర్న్. VRC = velocity of rain as observed by driver in the car. So VRC = VR minus VC, just relative velocity concept. So VR nana ikkada VR velocity of rain vertically downward kabatti VR into minus J cap, right? Minus velocity of car moving with this speed along x direction enta ante 1 plus beta into V I cap, right?
So VR into minus j cap minus, it is moving along horizontal, 1 plus beta into V j cap, but ఇక్కడ velocity of friend vertically downward కాదు నాన్న, which makes an angle 45 degrees to the horizontal 2D. So 2D లో యాంగిల్ ఉన్నప్పుడు use your direction formula tan theta ry by rx. So tan 45, so tan 45 is equals to what? So ry by rx అంటే minus VR by minus 1 plus beta into V. Right, minus minus get cancelled out, minus VR minus 1 plus beta into V, ry by rx, yx. Now ఇప్పుడు నా tan 45 1, సో కాబట్టి అప్పుడు VR is equals to 1 plus beta into V, but VR we already calculated from second case root 3V, so substitute here. అప్పుడేమవుతుందన్న, సో root 3V is equals to 1 plus beta into V, so V get cancelled out. Right, so you want to calculate beta, so అప్పుడేమవుతుందన్న, nothing but plus 1 ఇప్పకపోతే minus 1, so root 3 minus 1 is equals to beta. So root 3 అంటే 1.732, so 1.732 minus 1, so root 3 అంటే 1.732, so 1.73 minus 1, అప్పుడు beta is equals to 0.73, that is your answer. సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ రెయిన్ యాజ్ అపియర్డ్ టు ద డ్రైవర్ ఇన్సైడ్ ద కార్ ఆన్ ఇంక్రీజింగ్ స్పీడ్ 45 degrees అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు కదా, ఎంత స్పీడ్ అబ్జర్వ్ చేస్తున్నాడు అంటే బీటా వాల్యూ 0.73, అంటే 1 ప్లస్ 0.73 1.73 ఇంటూ వి, రూట్ 3V స్పీడ్లో వెళ్తున్నప్పుడు రెయిన్ డ్రాప్స్ ఎలా అపేర్ అవుతున్నాయి డ్రైవర్కి 45 degrees యాంగిల్. సో ఇక్కడ సింపుల్గా ఏం చేసాం, రెయిన్ వర్టికలీ ఫాల్ డౌన్, కార్ ఈజ్ అట్ రెస్ట్, కట్ ఈజ్ 0 పెడుతున్నాం, వెలాసిటీ ఆఫ్ రెయిన్ మైనస్ జే క్యాప్. Similarly ఇక్కడ చూడన్నా, వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఇనిషియల్లీ ఇట్ ఈస్ ఫాలింగ్ వర్టికలీ డౌన్వర్డ్, బట్ విచ్ మేక్స్ అన్ యాంగిల్ 60 degrees టు ద హారిజాంటల్, ఎప్పుడు మూవింగ్ విత్ స్పీడ్ v, ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాం, బట్ కానీ ఇట్ ఈస్ 2D, రైట్. సో 2D అన్నప్పుడు ఇక్కడ డైరెక్షన్ 60 tan 60 ry by rx, so simple I am using. Ikkada tan 45 direction ry by rx we are using, simple ma. So 45 degrees ka opposite ante VR, opposite by adjacent, నువ్వు అలాగన్నా తీసుకో, యూ గెట్ సేమ్ థింగ్, రైట్. సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనన్నా, సో ఇక్కడ ఎప్పుడైనా 2D ఉన్నప్పుడు ఇక్కడ 2 dimension మెయింటైన్ అయినప్పుడు జే క్యాప్ ఐ క్యాప్ ఉంది, సో అక్కడ యాంగిల్ ఇచ్చాడు 60 degrees 45 degrees, అప్పుడు ఏమి యూస్ చేయాలంటే డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ tan theta ry by rx. So tan 60 ry by rx, tan 45 ry by rx, you get this one. So take screenshot ma. Right, next fifth problem చూడమ్మా, 2013 to 2025 JEE Mains PYQ series లో వెక్టార్స్ లో 2021 లో ఇచ్చిన బిట్నన్నా అడిషన్ ఆఫ్ వెక్టార్స్ కాన్సెప్ట్ మీద 2021 లో ఏమి ఇచ్చాడు చూడన్నా, ఇన్ అండ్ ఆక్టాగాన్, సో ఆక్టాగాన్ ఏమి ఇచ్చాడు చూడన్నా, AB CD EF GH, okay, ABCD EF GH of equal side, what is the sum of AB bar, AC bar, AD bar, AE bar, AF bar, AZ bar, AH bar is dash if AO is equals to 2I cap plus 3J cap minus 4K cap అన్నాడు. నన్ను ఇక్కడ ఒక ఆక్టాగాన్ ఇచ్చాడు నాన్న, ఇది ఆక్టాగాన్ ABCDEFGH అనే ఆక్టాగాన్లో వాడు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా నాన్న, AB ప్లస్ AC ప్లస్ AD ప్లస్ AE ప్లస్ AF AG AH. సో ఇక్కడ నువ్వు క్యాలిక్యులేట్ చేయమన్నాడు 2021లో ఇచ్చిన బిట్, బట్ ఏఓ బార్ వెక్టార్ ఇది ఇచ్చినప్పుడు ఈ సమ్ యొక్క టోటల్ వాల్యూ ఏమవుతుంది అన్నాడు, రైట్. ఒక్కొక్కటి సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ యూస్ చేసేది ఏంటి సార్ అంటే, నన్ను ఇక్కడ సింపుల్గా ట్రయాంగిల్లా యూస్ చేయాలమ్మా. సో ట్రయాంగిల్లా యూస్ చేస్తే ఎస్ వాట్ టు గెట్, యు ఆల్రెడీ నో దట్ ట్రయాంగిల్లా అంటే 2 vectors are taken by 2 sides of a triangle in same order. నన్న 2 vectors, okay, 2 sides of a triangle taken in same order, but resultant closing side must be in opposite order. నన్న సేమ్ ఆర్డర్ తీసుకుంటే ఇక్కడ రివర్స్ లో, ఇక్కడ సేమ్ ఆర్డర్ అంటే డౌన్వర్డ్ ఉండాలి ఆరో మార్క్, బట్ రిజల్టెంట్ క్లోజింగ్ సైడ్ మస్ట్ బి ఇన్ రివర్స్ ఆర్డర్. సో దీన్నే రిజల్టెంట్ అంటాం, రైట్. సో ఇప్పుడు ఇది ఏ బార్ బి బార్, సో అప్పుడు ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్. ట్రయాంగిల్లా, ఆ ట్రయాంగిల్లా ఇక్కడ అప్లై అవుతుంది నాన్న. సరే ఎలా అప్లై అవుతుంది సార్ చూడన్న, ఫస్ట్ ఏబి బార్ కనుక్కోమన్నాడమ్మా. సో ఏబి బార్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, ఏబి బార్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్, ఓకే సార్ ఏ టు బి జాగ్రత్త తెచ్చున్నా. సో ఏబి బార్ ఎలా కనుక్కుంటాం సార్ అంటే, ట్రయాంగిల్ లా చూడన్న, ఏఓ రైట్
plus OB. చూడనా, సో AO OB సేమ్ ఆర్డర్, టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, బట్ క్లోజింగ్ సైడ్ రిజల్టెంట్ మస్ట్ బి ఇన్ ఆపోజిట్ ఆర్డర్. చూడనా, సేమ్ ఆర్డర్ అయితే ఇక్కడ ఉండాలి ఆరో మార్క్, బట్ ఇలా ఉంది రివర్స్ ఆర్డర్. సో రిజల్టెంట్ ఎప్పుడు కూడా రివర్స్ ఆర్డర్. సో ఇక్కడ AB బార్ ఐఎమ్ టేకింగ్ యాజ్ రిజల్టెంట్, అప్పుడు AO OB ఆర్ ద టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇన్ సేమ్ ఆర్డర్. సో కాబట్టి అప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు నాన్న, AB బార్ ఇస్ ఈక్వల్స్ టు రైట్ AO బార్ ప్లస్ OB బార్. సింపుల్ నాన్న, అయిపోయా AB బార్. నెక్స్ట్ AC బార్ కావాలా, A టు C. ఓకే సార్, A టు C అలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్. నెక్స్ట్ A టు C, హౌ టు క్యాలిక్యులేట్ నాన్న, A టు C చూడమ్మా. నెక్స్ట్ A టు C చూడన్నా, A టు C. సో యూ వాంట్ టు క్యాలిక్యులేట్ A టు C బార్, రైట్? సో A టు C బార్ నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి నాన్న. దిస్ ఈజ్ యువర్ A టు C. ఓకే సార్, నాన్న A టు C ఇస్ ద రిజల్టెంట్. అప్పుడు ట్రయాంగిల్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది చూడు, A టు C అంటే AO రైట్ ప్లస్ OC. సింపుల్. చూడన్నా, AC రిజల్టెంట్, AO OC సేమ్ ఆర్డర్, బట్ రిజల్టెంట్ మస్ట్ బి ఇన్ రివర్స్ ఆర్డర్. సో కాబట్టి AC బార్ ఇస్ ఈక్వల్స్ టు, జస్ట్ ట్రయాంగిల్ అప్లై చేస్తున్నాం, AC బార్ ఇస్ ఈక్వల్స్ టు AO ప్లస్ OC ట్రయాంగిల్ లా. సో AO ప్లస్ OC బార్, ఇది AC. నెక్స్ట్ AC తర్వాత AD నాన్న, యూ వాంట్ క్యాలిక్యులేట్. ఎస్ సార్, AD కావాలి నాన్న. సో AD బార్ ఇస్ ఈక్వల్స్ టు వాట్, AD బార్ ఈక్వల్స్ టు వాట్. సో AD బార్ వస్తారు చూడన్నా నాన్న, AD బార్ ఐ వాంట్ క్యాలిక్యులేట్. AD బార్ అంటే A టు D నాన్న. సో AO ప్లస్ OD నాన్న, సింపుల్. రైట్ నాన్న, ఇక్కడ సో AD బార్ ఎలా క్రియేట్ అవుతుంది చూడన్నా. సో AD బార్ ఎలా క్రియేట్ అవుతుంది సార్ అంటే AO ప్లస్ OD, సింపుల్ నాన్న. సో ఇక్కడ AO ప్లస్ OD క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ AD, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. సో కాబట్టి AD బార్ రాయాలంటే AO ప్లస్ OD బార్, సింపుల్ నాన్న. రైట్, సో జస్ట్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మా, AO ప్లస్ OD, AO ప్లస్ OD, సింపుల్. రైట్, నెక్స్ట్ అమ్మా AE చూడండి నన్ను ఒకసారి. నెక్స్ట్ AE యూ వాంట్ టు క్యాలిక్యులేట్. ఓకే సార్, AE బార్ ఈక్వల్స్ టు వాట్. సో AE బార్, AE కావాలన్నా, AE కావాలమ్మా. సో AE ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సేమ్ నాన్న. AE అంటే సో AO ప్లస్ OE, సో AO ప్లస్ OE నాన్న, AE రైట్. చూడన్నా, సో ఇక్కడ AD అంటే AO ప్లస్ OD, హ్యాపీగా స్ట్రైట్ లైన్ అయిపోయింది నాన్న. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి నాన్న, AE. A టు E యూ వాంట్ టు క్యాలిక్యులేట్. ఎస్ సార్, A టు E ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్, AE నాన్న. సో A టు E యూ వాంట్ టు క్యాలిక్యులేట్. సో దిస్ ఈజ్ యువర్ AE. ఎస్ సార్, సో AE కావాలి అంటే AO రైట్ ప్లస్ OE. సో AO ప్లస్ OE క్యాలిక్యులేట్ చేస్తే గెట్ యువర్ AE. AO OE క్యాలిక్యులేట్ చేస్తే AE, జస్ట్ ట్రయాంగిల్ లా అప్లైయింగ్ నాన్న. సో AO ప్లస్ OE రైట్. నెక్స్ట్ AE అయిన తర్వాత AF యూ వాంట్ క్యాలిక్యులేట్. ఎస్ సార్, AF క్యాలిక్యులేట్ చేయాలా. AF బార్ ఈక్వల్స్ టు వాట్, రైట్. సో జస్ట్ AD అంటే స్ట్రైట్ లైన్, AO ప్లస్ OD హ్యాపీ, బట్ A టు E కావాలంటే AO ప్లస్ OE. సో AE is the resultant, AO first vector, OE same direction, same order, but resultant must be in reverse order. So got AE is equals to AO plus OE, OD ante AO plus OD, straight line, right sir. Now AF calculate cheyamma, what to get AF value, right. Next AF value chudamma, AF. So AF nana, A to F you want to calculate here. So A to F ikkadi nundi ikkadiki nana, A to F నాకు కావాలి. సో A to F కావాలి అంటే AO ఓకే OF చూడన్నా. సో AO OF సేమ్ ఆర్డర్, బట్ రిజల్టెంట్ మస్ట్ బి ఇన్ రివర్స్ ఆర్డర్. మామూలుగా అయితే సేమ్ ఆర్డర్ అయితే పైకి ఉండాలి, బట్ రివర్స్ ఆర్డర్. సో కాబట్టి AF ఇస్ ద రిజల్టెంట్, AO ప్లస్ OF ట్రయాంగిల్ లా. సో కాబట్టి ఇక్కడ AF అంటే AO ప్లస్ OF, దిస్ ఈజ్ యువర్ AF. నెక్స్ట్ AF తర్వాత AG bar I want. So AG bar becomes what? So AG bar is equals to what? Right? Triangle apply cheyamma. AG bar is the resultant now. Next
సో ఏజీ బార్ మీన్స్ వాట్? ఏ టు జీ నాన్న, రైట్ సార్, ఏ టు జీ. సో ఏ టు జీ కావాలంటే ఎస్ దట్ ఈస్ ద రిజల్టెంట్. అప్పుడు 2 sides ఆఫ్ ట్రయాంగిల్ సేమ్ ఆర్డర్, రైట్ సార్ చూడన్నా. సో ఏజీ కావాలంటే ఏఓ ఓజీ, సింపుల్. ప్రతి ఒక్కటి ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం నాన్న, రైట్. ఏఓ ప్లస్ ఓజీ, ఓకే. సో ఏజీ కావాలంటే ఏఓ ప్లస్ ఓజీ, ఏజీ ఇస్ ద రిజల్టెంట్, ఏఓ ఓజీ సేమ్ ఆర్డర్, 2 sides of triangle. Then resultant is our closing side, AG I want, so AO plus OG. Next AZ అయిన తర్వాత AH bar I want. Okay sir, AH bar equals to what? So AH bar ఏమవుతుంది చూడనా. So AH bar equals to what? Tell me. AH bar. Okay, AH bar I want, last term AH bar A to H. Okay sir, AH bar రావాలంటే AO plus OH చూడన్నా. సో ఏహెచ్ బార్ ఏఓ ప్లస్ ఓహెచ్ సేమ్ ఆర్డర్. సో అటు ఏహెచ్ బార్ కావాలంటే ఏఓ ప్లస్ ఓహెచ్. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తాను నాన్న, రైట్. దెన్ వాట్ టు గెట్? సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తామ్మా, దెన్ వాట్ టు గెట్ హియర్? సో ఇవన్నీ యాడ్ చేయనా, సమ్ ఆఫ్ అడిగాడు కదా. సో ఏబి బార్ ప్లస్ ఏసీ బార్ ప్లస్ ఏడి బార్ ప్లస్ ఏఈ బార్, ఓకే, ప్లస్ ఏఎఫ్ బార్ ప్లస్ ఏజీ బార్ ప్లస్ ఏహెచ్ బార్, రైట్. ఓకే సార్. నౌ సో ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేయి. ఏబి బార్ అంటే ఏఓ బార్ ప్లస్ ఓబి బార్, జస్ట్ ట్రయాంగిల్ అమ్మ, ప్లస్ ఏసీ ఏ టు సి అంటే ఏఓ ప్లస్ ఓసి, ఏఓ బార్ ప్లస్ ఓసి బార్ ప్లస్ ఏడి, ఏడి అంటే స్ట్రైట్ లైన్, ఏఓ ప్లస్ ఓడి ప్లస్ ఏఈ, ఏఈ అంటే ఏఓ ప్లస్ ఓఈ, జస్ట్ ట్రయాంగిల్లా, ప్లస్ ఏఎఫ్ అంటే ఏఓ ప్లస్ ఓఎఫ్, ప్లస్ రైట్ ఏజీ, ఏజీ అంటే ఏఓ ప్లస్ ఓజీ ప్లస్ ఏహెచ్, ఏహెచ్ అంటే ఏఓ ప్లస్ ఓహెచ్, జస్ట్ ట్రయాంగిల్ అప్లై చేస్తున్నాను నాన్న, ఏఓ ప్లస్ ఓహెచ్, రైట్. దెన్ వాట్ కెన్ యాడ్ దిస్ వన్ మా, ఏఓ చూడమ్మా, 1 2 3 4 5 6 7, 7 ఏఓ ఉంది నాన్న. సో 7 ఏఓ బార్ ప్లస్, రైట్. ఏఓలన్నీ ఒక పక్క రాసేసినాను అన్న, 7 ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్. సో రిమైనింగ్ టర్మ్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేస్తాం సార్? రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి? ఓబి, రైట్. ఓబి ఏముంది సార్? చూడమ్మా, ఓబి ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ చూడన్నా, ఓబి ఉంది, ఓసి ఉంది, ఓడి ఉంది, రైట్. ఓఈ తర్వాత ఓఎఫ్, ఓజీ, ఓహెచ్, ఇవి రిమైనింగ్ టర్మ్స్ ఏఓ కాకుండా. ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? ఆక్టాగాన్ ఈచ్ సైడ్ విల్ బి సేమ్. ఎస్ సార్. సో ఈచ్ సైడ్ విల్ బి సేమ్ అన్నప్పుడు అమ్మా ఒక్కసారి ఆలోచన చేయి. ఈచ్ సైడ్ విల్ బి సేమ్ అన్నప్పుడు, రైట్. సో ఏమి ఇచ్చినట్టున్నా నాన్న, ఓ టు బి ఎంతైతే ఉంటుందో ఓ టు ఎఫ్ కూడా అంతే ఉంటుందన్న. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. సో ఇక్కడ సైడ్స్ ఆక్టాగాన్ లో సేమ్ నాన్న. విత్ రెస్పెక్ట్ టు సెంటర్ మీరు తీసుకున్నప్పుడు ఓ టు బి ఎంతైతే ఉంటుందో ఓ టు ఎఫ్ కూడా అంతే ఉంటుంది, బట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. సో ఈక్వల్ అండ్ ఆపోజిట్ కాబట్టి సింప్లీ వాట్ యు కెన్ రైట్ ఇట్, ఓబి బార్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఓఎఫ్ బార్. సో ఓబి బార్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఓఎఫ్ బార్. ఎస్ సార్. నాన్న ఓబి ఓఎఫ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఇన్ నేచర్, ఈక్వల్ అండ్ ఆపోజిట్. సో ఇలా తీసుకున్నప్పుడు ఈక్వల్ ఆపోజిట్ ఇన్ నేచర్. నాన్న ఇక్కడ రెండు కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్. సో ఓబి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఓఎఫ్, రైట్. నెక్స్ట్ ఓసి చూడన్నా, సిమిలర్లీ ఓసి ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఓసి, ఓసి ఓజీ చూడన్నా, రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఓజీ ఓసి రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఓబి ఓఎఫ్. సో బోత్ ఆర్ ఇన్ ఈక్వల్ సైడ్స్ ఫ్రమ్ సెంటర్ బట్ ఆపోజిట్ డైరెక్షన్. సో కాబట్టి ఇప్పుడు సింపుల్గా ఓసి ఓజీ రాయొచ్చు. నెక్స్ట్ ఓడి ఓహెచ్ చూడన్నా, ఆక్టాగన్ సైడ్స్ ఆర్ సేమ్ ఫ్రమ్ సెంటర్ టు ఓడి సైడ్ is సేమ్, ఓహెచ్ సైడ్ is సేమ్ బట్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ నేచర్. సో కాబట్టి అప్పుడు ఎలా రాయొచ్చు ఇక్కడ అంటే ఓబి ఈజ్ ఈక్వల్స్ టు ఓఎఫ్, ఓసి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఓసి ఓజీ మైనస్ ఓజీ ఈక్వల్ అండ్ ఆపోజిట్. సో ఓబి మైనస్ ఓఎఫ్,
ఓసి మైనస్ ఓజీ, ఓడి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఓహెచ్, రైట్. ఇప్పుడు సాల్వ్ చేయనా, ఓవి బదులు మైనస్ ఓఎఫ్ ఎస్ఆర్, దెన్ వాట్ యు కెన్ రైట్ హియర్. సో అప్పుడు ఎలా సాల్వ్ చేయొచ్చు నాన్న, సో 7 ఏవో అలాగే ఉంటుంది, ఓబి బదులు నాన్న మైనస్ ఓఎఫ్ బార్, నెక్స్ట్ ఓసి బదులు మైనస్ ఓజీ బార్, రైట్. ఓడి బదులు మైనస్ ఓహెచ్ బార్, తర్వాత నెక్స్ట్ ఓఈ బదులు నాన్న, సో ఓఈ అలాగే రాయొచ్చా ఇంకా, సో ఓఈ బదులు ఏం రాయొచ్చు, ఓఈ ఓఏ, సో ఇక్కడే ఉంటుంది చూడన్నా. సో నెక్స్ట్ రైట్, సో ఏఓ ఓఈ ఈక్వల్ అండ్ ఆపోజిట్ సైడ్స్. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా ఓఈ మైనస్ ఓఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఇన్ నేచర్. సో కాబట్టి ఇక్కడ కూడా ఏం రాయొచ్చు సార్ అంటే, రైట్, ఓఈ ఈజ్ ఈక్వల్స్, ఇక్కడ రాసిద్దాం నాన్న. సో ఓఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఓఏ బార్, సింపుల్. సో ఓబి మైనస్ ఓఎఫ్, ఓసి మైనస్ ఓజీ, ఓడి మైనస్ ఓహెచ్, ఓఈ మైనస్ ఓఏ, సింపుల్, ఈక్వల్ అండ్ ఆపోజిట్. సో అప్పుడు ఓఈ బదులునా మైనస్ ఓఏ బార్ ఎస్ఆర్, ఇంకా ప్లస్ ఓఎఫ్ ప్లస్ ఓజీ ప్లస్ ఓహెచ్ బార్, ఇంకా మిగతావన్నీ అలాగే రాసేస్తారు, రైట్. సో అప్పుడు ఏమవుతుంది చూడన్నా, మైనస్ ఓఎఫ్ ప్లస్ ఓఎఫ్ మైనస్ ఓజీ ప్లస్ ఓజీ మైనస్ ఓహెచ్ ప్లస్ ఓహెచ్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. సో అప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఓఏ బార్ ఉంటుంది నాన్న, రైట్. సో అప్పుడు సింపుల్గా 7AO బార్ ఓకే మైనస్ ఓఏ బార్ నాన్న. ఓఏ బార్ని ఏఓ బార్లోకి రాయాలంటే మైనస్తో మల్టిప్లై చేయి, దెన్ వాట్ టు గెట్, సో విచ్ ఇంప్లైస్ 7AO బార్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఏఓ బార్. సో ఓఏ బార్ని ఏఓ బార్లోకి రాయాలి అంటే ఏఓ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఓఏ, రైట్. జస్ట్ సైడ్స్ చేంజ్ అయినప్పుడు సో ఇది ఓఏ అనుకుంటే మైనస్ ఓఏ, సింపుల్ ఆపోజిట్. సో కాబట్టి ఇక్కడ మైనస్ ఓఏ ఏఓలోకి మారిస్తే సో ప్లస్ ఓఏ, మైనస్ ఆఫ్ మైనస్, సో యూ గెట్ ప్లస్ ఏఓ. సో అప్పుడు 7AO ప్లస్ ఏఓ 8AO బార్, దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో సమ్ ఆఫ్ ఆక్టాగన్ అంటే దిస్ ఈస్ ద ఒరిజినల్ ప్రాక్టికల్ ప్రూఫ్, ఓకే. సో ఈ ప్రాబ్లం ఇలా సాల్వ్ చేయాలి నాన్న. సో సమ్ ఆఫ్ ఆక్టోగన్ సైడ్స్ అన్నప్పుడు సో ఫస్ట్ ట్రయాంగిల్ అప్లై చేస్తాం. సో ఏబి, ఏసి, ఏడి, ఏఈ, ఏఎఫ్, ఏజి, ఏహెచ్కి మొత్తం ట్రయాంగిల్ అప్లై చేసి ఇక్కడ సాల్వ్ చేసాం నాన్న. బట్ ఆక్టాగన్లో ఫ్రమ్ సెంటర్ టు వన్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ సైడ్స్ ఓబి ఓహెచ్. సో ఓబి మైనస్ ఓహెచ్, ఓసి మైనస్ ఓజి, ఓడి మైనస్ ఓహెచ్, ఓఈ మైనస్ ఓఏ. సో అవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, రైట్. ఇంకా రిమైనింగ్ సైడ్స్ అలాగే రాస్తున్నాం, దే క్యాన్సిల్డ్ అవుట్. సో మైనస్ ఓఏని ఏఓలోకి మార్చాలంటే ప్లస్ ఓఏ, ఎందుకంటే మైనస్ అలాగే రాస్తాం. ఓఏని ఏఓలోకి మార్చాలంటే మైనస్ ఆఫ్ మైనస్ ఏఓ. సో మైనస్ మైనస్ ప్లస్ 8AO. సో 8AO దట్ ఈస్ యువర్ ఆన్సర్. బట్ 8AO అంటే ఏఓ ఇస్ గివెన్, రైట్. సో దాన్ని సాల్వ్ చేయండి అన్న, దెన్ వాట్ టు గెట్. సో 8AO వచ్చిందమ్మా అక్కడ, 8AO బార్ ఎస్ఆర్. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్, 8AO బార్ని. సో 8 into AO bar already given ma 2i cap plus 3j cap minus 4k cap SR. So 8 into 2 16i cap plus 24j cap minus 32k cap. So that is your answer. సో ఇక్కడ మొత్తం ఆక్టోగన్లో ఇచ్చిండే సమ్ కనుక్కుంటే 8AO. AO బార్ ఇస్ గివెన్ వన్ వెక్టార్ ఈక్వేషన్. సో సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వాట్ టు గెట్ హియర్ రిమా. సో 16, 24 minus 32, ఆప్షన్ 2. దట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ యువర్ ప్రాబ్లం. సో టేక్ స్క్రీన్ షాట్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. రైట్. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడన్నా. 6th ప్రాబ్లం విచ్ ఈస్ గివెన్ ఇన్ 2021. ఏమి ఇచ్చారు చూడమ్మా. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్స్ ఓఏ బార్, ఓబి బార్, ఓసి బార్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఆర్ ఈక్వల్ అన్నాడు. నాన్న ఓఏ బార్ ఒక మ్యాగ్నిట్యూడ్, ఓబి బార్ ఒక మ్యాగ్నిట్యూడ్, ఓసి బార్ ఒక మ్యాగ్నిట్యూడ్ సేమ్ అన్నాడు. ద డైరెక్షన్ ఆఫ్ ఓఏ బార్ ప్లస్ ఓబి బార్ మైనస్ ఓసి బార్ విత్ ఎక్స్ యాక్సిస్ విల్ బి డాష్. సో డైరెక్షన్ అడిగాడమ్మా. ఓఏ బార్ ప్లస్ ఓబి బార్ మైనస్ ఓసి బార్కి వచ్చిండే వెక్టార్ ఈక్వేషన్కి విత్ ఎక్స్ యాక్సిస్ వాట్ ఈస్ యువర్ డైరెక్షన్ అని అడిగాడు. సరే ఎలా సాల్వ్ చేద్దాం సార్. నన్ను ఫస్ట్ ఇక్కడ గివెన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ వెక్టార్స్. మ్యాగ్నిట్యూడ్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎనీ వెక్టార్ గివ్ స్కేలార్. సో మాడ్యులస్ ఆఫ్ ఓఏ
modulus of OB, modulus of OC. So magnitudes of these three vectors are equal. A equal vector and I call it as an P. Okay, so OA bar magnitude ఎంత ఉంది అనుకుంటానా P, OB bar magnitude ఎంత అనుకుంటానా P, OC bar magnitude ఎంత అనుకుంటానా P. రైట్, ఫస్ట్ సాల్వ్ చేయమ్మా. OA bar కాంపోనెంట్స్ రాయి, OB bar కాంపోనెంట్స్ రాయి, OC bar కాంపోనెంట్స్ రాయి. ఆ మూడు ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయి, విత్ ఎక్స్ యాక్సిస్ ప్లాన్ చేద్దాం. ఎలా సార్? బట్ త్రీ వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్ సేమ్. సో OA bar అంటే P, OB bar అంటే P, OC bar అంటే P. సో ఇక్కడ యాంగిల్ ఉంది కదా, ఎప్పుడైతే మ్యాగ్నిట్యూడ్కి యాంగిల్ ఉందో రెజల్యూషన్ ఫార్ములా, యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, యాంగిల్ లేని చోట సైన్. సింపుల్, యూజ్ ఇట్. దెన్ వాట్ హ్యాపెన్? సో అప్పుడు అప్లై చేస్తే ఎస్ ఏమవుతుంది చూడనా. సో ఇక్కడ ఒక్కొక్కటి ప్లాన్ చేద్దాం నాన్న. ఓకే, సో అప్లై చేస్తే ఏమవుతుంది చూడనా. ఫస్ట్ ఇక్కడ P నాన్న. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే P cos 30 జస్ట్ ఏ సంబంధించినది నాన్న, ఏ సంబంధించినది మాత్రమే. ఇక్కడ యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, P cos 30, ఇక్కడ P sin 30. ఇది ఏ సంబంధించినది. నౌ గో ఫర్ B. సో B సంబంధించినది చూడనా. సో ఇక్కడ యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, సో P cos 60. యాంగిల్ లేని యాక్సిస్ నాన్న P sin 60. ఇది బీకి సంబంధించినది నాన్న. సో ఏ సంబంధించినది P cos 30, P sin 30. బీకి సంబంధించినది P cos 60, P sin 60. నెక్స్ట్ సికి సంబంధించినది నాన్న. సో సికి సంబంధించి యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, P cos 45. యాంగిల్ లేని చోట P sin 45. సింపుల్. సో అది OA, OB, OC నాన్న. OAకి రెజల్యూషన్ cos 30 sin 30, 60కి రెజల్యూషన్ OB అంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్ నాన్న, P cos 60, P sin 60. 45కి నాన్న రెజల్యూషన్ OC మ్యాగ్నిట్యూడ్ విల్ బి సేమ్. సో దట్ is C cos 45, P sin 45. ఇప్పుడు OA bar, OB bar, OC bar ట్రై చేయనా. వాట్ టు గెట్? సో దెన్ వాట్ టు గెట్ హియర్? సో OA bar is equals to what? OA bar is equals to what? సో OA bar, సో OA bar దాన్నే సింపుల్గా P cos 30 అలాంగ్ x యాక్సిస్. సో P cos 30 అలాంగ్ x యాక్సిస్ కాబట్టి I క్యాప్ నాన్న. P sin 30 అలాంగ్ y యాక్సిస్ నాన్న. సో P sin 30 అలాంగ్ y యాక్సిస్ J క్యాప్. సో అప్పుడు సింపుల్గా ఏం రాయొచ్చునన్నా, P మేక్ కామన్, ఎస్ సార్. సో రైట్, cos 30. సో cos 30 అంటే √3/2. సో √3/2 I క్యాప్ ప్లస్, సో sin 30 1/2 ప్లస్ 1/2 J క్యాప్. ఇది OA బార్. ఓకే, నెక్స్ట్ OB బార్. సో OB బార్ ఇస్ ఈక్వల్స్ టు వాట్? OB బార్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ సేమ్. సో OB బార్ ఇక్కడ ఉంది నాన్న. OB బార్ P cos 60 అలాంగ్ x యాక్సిస్. సో P cos 60 అలాంగ్ x యాక్సిస్ కాబట్టి I క్యాప్. P sin 60 నెగటివ్ y యాక్సిస్ మైనస్ J క్యాప్. సో మైనస్ P sin 60 J క్యాప్. P sin 60 minus J cap nana. Right? ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయ. P make common here. Magnitude same. P common. Yes sir. Cos 60 1/2 I cap minus. Okay. Sin 60. So sin 60 √3/2. So √3/2 J cap. Right? Next OC bar. So OC bar is equals to what? So OC bar, ఇది OC నాన్న. సో cos sin, cos minus x axis minus I cap. సో minus P cos 45 I cap minus I cap నాన్న. minus P cos 45 I cap sin 45 plus y axis plus P sin 45 J cap. So P make common, yes sir. Then what you get here? So P common తీసేస్తే cos 45 minus 1/√2 I cap plus sin 45 1/√2 J cap. Simple, right? Next. So ఇప్పుడు వచ్చిన టోటల్ వెక్టార్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాచున్నానా? OA బార్ ప్లస్ OB బార్ మైనస్ OC బార్. జస్ట్ కాంపోనెంట్స్ రాశాను అంతే. ప్రతి వెక్టార్కి సేమ్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు, కామన్ ది సాల్వ్ చేశాను. OA OB మైనస్ OC సాల్వ్ చేయనా. సో P ఇంటూ రైట్, Pలో మొత్తం ఈ 3 టర్మ్స్లో P కామన్, డైరెక్ట్గా P బయట పెట్టేస్తాను. రైట్, ఓకే సార్. నౌ OA
పి మూడిట్లోనూ కామన్ కదనా. సో నా ఓఏ అంటే √3/2 ఐ క్యాప్ ప్లస్ 1/2 జే క్యాప్ ప్లస్ ఓబి అన్నాడు. సో ప్లస్ 1/2 ఐ క్యాప్ మైనస్ √3/2 జే క్యాప్. ఓకే, నెక్స్ట్ మైనస్ ఓసి అన్నాడు నాన్న. ఓసికి మైనస్ రాయాలి, ఓసికి మైనస్తో మల్టిప్లై చేయి. మైనస్ ఓసి అన్నాడు, మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ 1/√2 ఐ క్యాప్. ఓకే, సో మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 1/√2 జే క్యాప్. సో మైనస్ ఓసి అన్నాను నాన్న. సో కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం, రైట్. సో ఇప్పుడు ఐ క్యాప్లు జే క్యాప్లు సపరేట్ చేయి. దెన్ వాట్ టు గెట్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు పీ మే కామన్. ఎస్ సార్, ఐ క్యాప్ జే క్యాప్ సపరేట్ చేసేస్తే నాన్న. √3/2 ఐ క్యాప్, √3/2 ఐ క్యాప్. నెక్స్ట్ ప్లస్ 1/2 ఐ క్యాప్ ప్లస్ 1/√2 ఐ క్యాప్. ఐ క్యాప్లు మాత్రమే సపరేట్ చేశాను అన్న, సింపుల్. ఓకే, ప్లస్ జే క్యాప్ సపరేట్ చేయి. జే క్యాప్ మాత్రమే 1/2 జే క్యాప్ మైనస్ √3/2 జే క్యాప్ మైనస్ 1/√2 జే క్యాప్. సో జే క్యాప్ మాత్రం సపరేట్ చేస్తున్నాను అన్న, సింపుల్. సో జస్ట్ ఇక్కడ ఓఏ ఓబి మైనస్ ఓసితో వచ్చిన టర్మ్స్నే ఐ క్యాప్ జే క్యాప్ సపరేట్ రాస్తాను. ఇప్పుడు ఈ వెక్టార్ ఓఏ బార్ ప్లస్ ఓబి బార్ మైనస్ ఓబి సార్ మైనస్ ఓసి బార్ విచ్ మేక్స్ అన్ యాంగిల్ టీటా విత్ ఎక్స్ యాక్సిస్. డైరెక్షన్ చెప్పు అన్నాడు నాన్న. ఐ క్యాప్ జే క్యాప్ 2D, రైట్. సో 2Dలో డైరెక్షన్ చెప్పాలంటే రిజల్యూషన్ కాన్సెప్ట్ tan theta is equals to ry/rx. సో విత్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ అన్నాడు. సో tan theta తీసుకుందాం. సో tan theta is equals to ry/rx. y బట్ p కామన్ అన్న, లోపల పంపించేస్తాం. సో p ఇంటూ ry/rx 1/2 మైనస్ √3/2 మైనస్ 1/√2 హోల్ డివైడెడ్ బై rx. rx అంటే p ఇంటూ, రైట్, ఐ క్యాప్ నానా కాంపోనెంట్. సో కోఎఫిషియంట్ √3/2 ప్లస్ 1/2 ప్లస్ 1/√2, రైట్. సో p గెట్ క్యాన్సిల్డ్ అవుట్. ఎస్ సార్. నౌ 1/2 మే కామన్. సో 1/2 కామన్ తీసేస్తే దెన్ వాట్ టు గెట్. సో 1/2 కామన్ తీసేస్తే 1 మైనస్ √3 మైనస్ 2/√2. చూడన్నా 1/2 కామన్ తీసేస్తున్నా. 1 మైనస్ √3 2తో మల్టిప్లై చేస్తే 2/√2 కాల్సిన మల్టిప్లై చేయి. 2 గెట్ క్యాన్సిల్. 1/√2 ఓన్లీ కెన్ గెట్, రైట్. ఓకే, బై. సో ఇక్కడ 1/2 కామన్. సో 1/2 కామన్ తీస్తే లోయర్ సెక్షన్ ry/rx ry/rx సింపుల్. p లోపల ఉంది కదా, సో p ఎలిమినేట్ అయిపోతుంది. 1/2 కామన్ తీస్తాను. సో √3 ప్లస్ 1 ప్లస్ 2/√2. సో కాల్సిన మల్టిప్లై చేయి. √3/2 1/2. సో 2 ఇంటూ 2 ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్డ్ అవుట్. 1/√2 ఇదే వస్తుంది, రైట్. జస్ట్ 1/2 కామన్. అప్పుడు 1/2 ఆల్సో గెట్ క్యాన్సిల్డ్ అవుట్. ఎస్ సార్, రైట్. నెక్స్ట్ 2/√2. 2ని √2 ఇంటూ √2. సో ఒక √2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే √2 వస్తుంది. ఈ టర్మ్ అంతా 2ని √2 ఇంటూ √2 రాస్తాం. √2 క్యాన్సిల్ అవుతే ఇక్కడ √2 వస్తుంది నాన్న, సేమ్. సో 2ని √2 ఇంటూ √2 బై √2. సో కాబట్టి √2 ఎలిమినేట్ అయిపోతే √2 వచ్చేస్తుంది. సో అదేంటే ఇది యాంగిల్ డైరెక్షన్. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ చూడన్నా అన్ని tan ఇన్వర్స్. సో tan ఇన్వర్స్లోకి రాయాలి అంటే టీటా బై ఇది. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్, రైట్. సో tan ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ √3 మైనస్ √2 బై √3 ప్లస్ 1 ప్లస్ √2. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, సో 1 మైనస్ √3 మైనస్ √2 బై √3 ప్లస్ 1 ప్లస్ √2. ఆప్షన్ 2. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. టేక్ స్క్రీన్ షాట్. రైట్. నెక్స్ట్ అమ్మా 7th one. సో 7th one ఏమి ఇచ్చాచున్నా, విచ్ ఈస్ గివెన్ ఇన్ 2021. సో 2021లో ఈ డయాగ్రామ్ ఇచ్చాను నాన్న. ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ ఏ బార్ మైనస్ బి బార్ ఈస్ డాష్ అన్నాడు నాన్న. ఓకే, సో ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ ఏ బార్ మైనస్ బి బార్ ఈస్ డాష్ అన్నాడు. సరే దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం నాన్న. ఫస్ట్ లెట్ ఆర్ బార్ ఈస్ ఏ బార్ మైనస్ బి బార్. ఎస్ సార్. సో ఏ బార్ మైనస్ బి బార్ని ఆర్ బార్ అనుకో.
ఆర్ బార్కి ఏ బార్కి మధ్య యాంగిల్ ఎంత అన్నాడు. ఓకే, ఫస్ట్ ఏబి మధ్య యాంగిల్ తీసుకుందాం. ఈ డయాగ్రామ్లో ఏ బార్ బి బార్ ఎలా ఇచ్చాడు చూడనా. సో ఈ డయాగ్రామ్లో ఏ బార్ బి బార్ ఎలా ఇచ్చాడు చూడు. దిస్ ఈజ్ యువర్ ఏ బార్, ఎస్ఆర్, ఇది ఏ బార్, రైట్. నెక్స్ట్ దిస్ ఈజ్ యువర్ బి బార్. ఓకే సార్, దిస్ ఈజ్ యువర్ బి బార్, రైట్. బట్ ఈ రెండుటి మధ్య యాంగిల్ ఎంత ఇచ్చాడమ్మా, 120 degrees. ఓకే సార్, సో ఈ రెండుటి మధ్య యాంగిల్ 120 degrees, రైట్. ఓకే సార్, ఫస్ట్ ఏబి మధ్య యాంగిల్ చాలా మంది చూసిన వెంటనే సార్ ఇది ఏ బార్ బి బార్ యాంగిల్ 120, టీటా వాల్యూ 120. రాంగ్. ఎప్పుడైనా సరే టూ టైల్స్ మధ్య, టూ హెడ్స్ మధ్య మాత్రమే యాంగిల్ తీసుకోవాలి. ఇక్కడ హెడ్ అండ్ టైల్ ఉంది నాన్న, యూ కెనాట్ టేక్ ఎనీ యాంగిల్. సో యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ అన్నప్పుడు ఆల్వేస్ బిట్వీన్ టూ టైల్స్ ఆర్ టూ హెడ్స్, రైట్. సో ఇక్కడ ఒక టైల్ ఒక హెడ్ ఉంది, అప్పుడు ఏం చేయాలా, ఎక్స్టెండ్ దిస్ వెక్టార్. సో ఈ వెక్టార్ని ఎక్స్టెండ్ చేస్తాం నాన్న, సింపుల్. సో అలా ఎక్స్టెండ్ చేసినప్పుడు దిస్ ఈజ్ యువర్ ఏ బార్. ఇప్పుడు టూ టైల్స్, ఎస్ సార్, అప్పుడు నీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఎలా సార్, నేను ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు టోటల్ యాంగిల్ ఏమవుతుంది అంటే 180 degrees. టోటల్ యాంగిల్ 180. 180లో ఆల్రెడీ 120 ఈజ్ ఫిల్డ్, అప్పుడు రిమైనింగ్ యాంగిల్ ఎంత అంటే 60 degrees. సో కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత అంటే 60. సో ఏ అండ్ బి మధ్య యాంగిల్, టూ టైల్స్ మధ్య యాంగిల్ ఎంత అంటే 60. సో కాబట్టి ఏ బార్ కమా బి బార్ యాంగిల్ ఎంత అంటే 60 degrees. ఓకే సార్. నౌ ఇప్పుడు ఏ బార్ మైనస్ బి బార్, ఏ బార్ మైనస్ బి బార్కి యాంగిల్ ఎంత అన్నాడు. ఓకే, సో ఏ బార్ మైనస్ బి బార్ ఏమంటాను, ఆర్ బార్. సో ఆర్ బార్కి తర్వాత ఏ బార్కి యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు, రైట్. సో ఈ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. యాంగిల్ హౌ మచ్, ఆర్ బార్ ఏ బార్ యాంగిల్. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే చాలామంది ఇక్కడ ఏ బార్ ఉంది, ఇక్కడ బి బార్ని మళ్ళీ మైనస్ బి బార్ వేసుకొని ఏ బార్ మైనస్ బి బార్ రిజల్టెంట్ కనుక్కొని మళ్ళీ దాని మధ్య యాంగిల్ అంటాడు. బట్ విచ్ టేక్ సమ్ టైం టేకింగ్ నాన్న. దీన్ని సింపుల్గా సాల్వ్ చేస్తాను. ఎలా సాల్వ్ చేస్తానంటే చూడమ్మ, చాలామంది చేసే పని ఏ బార్ మైనస్ బి బార్కి ఏ బార్కి అన్నాడు కదా, ప్లస్ బి బార్ ఆపోజిట్ వెక్టర్ రాస్తారు, మైనస్ బి బార్. ఏ బార్ మైనస్ బి బార్ రిజల్టెంట్ ఇక్కడ ఉంటుంది, అప్పుడు ఈ రెండు మధ్య యాంగిల్ అంటాడు. ఆన్సర్ రాదు, చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని నేను ఏం చేస్తానంటే యూస్ ప్యారలోగ్రామ్లా. మామూలు ప్యారలోగ్రామ్లలో ఏం చేస్తారు గుర్తుందా. సో ప్యారలోగ్రామ్లా తీసుకున్నారు అనుకోండి, ఏ బార్ ఇది బి బార్, రైట్. సో ఏ బార్ బి బార్ అడ్జసెంట్ సైడ్స్ డ్రా చేసి ఒక ప్యారలోగ్రామ్లా క్రియేట్ చేశారనుకోండి, రైట్. సో ఇలా ప్యారలోగ్రామ్ క్రియేట్ చేశారనుకోండి, రిజల్టెంట్ ఎక్కడ ఉంటుంది, ఆల్వేస్ అట్ ద మిడిల్. దిస్ ఈజ్ యువర్ రిజల్టెంట్. రిజల్టెంట్కి ఈ ఆర్ బార్, ఇది ఆర్ బార్ నాన్న. ఏ బార్కి మాత్రం ఒక యాంగిల్ చెప్తాం, దాన్ని ఆల్ఫా, రైట్. అప్పుడు టాన్ ఆల్ఫా ఫార్ములా చెప్తారు ప్యారలోగ్రామ్లా. సో టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు నాన్న టూ వెక్టార్స్ మధ్య యాంగిల్ థీటా, బట్ డైరెక్షన్ పర్పస్ రిజల్టెంట్ మేక్స్ ఓన్లీ ఆల్ఫా యాంగిల్ విత్ వెక్టార్ వన్ వెక్టార్. అప్పుడు టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా రాస్తారు, బి సైన్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ థీటా, కరెక్ట్. సో ఇది ఓన్లీ ఇన్ ది కేస్ ఆఫ్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ఇది అడిషన్ ఉన్నప్పుడు. బట్ ఇక్కడ ఏ మైనస్ బి సబ్ట్రాక్షన్, సబ్ట్రాక్షన్ అప్పుడు ఏం రాస్తారు నాన్న. సో ఏ మైనస్ బి ఉన్నప్పుడు, మైనస్ ఉన్నప్పుడు ఏం రాస్తారు సార్, టాన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు, అంటే ఆర్ అనేది అక్కడ ఏ మైనస్ బి ఉందనుకోండి విత్ వన్ వెక్టార్, ఏం రాస్తారు సార్, టాన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ ఫర్ డైరెక్షన్ ప్యారలోగ్రామ్లా, బి సైన్ థీటా బై ఏ మైనస్ బి కాస్ థీటా. ఈ ఫార్ములాస్ లేకుంటే ప్రాబ్లం ఎక్కడ రాదు నాన్న. సో కాబట్టి జాగ్రత్తగా చూడు, టూ వెక్టార్స్ మధ్య యాంగిల్ థీటా నాన్న, రైట్. బట్ ఒక్క రిజల్టెంట్కి ఒక వెక్టార్కి మధ్య యాంగిల్ ఆల్ఫా ఉంటే, ఇది 4 మార్క్స్ కూడా మీరు ఫస్ట్ ఇయర్లో చదివింటారు. టాన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు బి సైన్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ థీటా. ప్లస్లో ఉన్నప్పుడు, మైనస్లో ఉన్నప్పుడు జస్ట్ టేక్ మైనస్ అంతే. సో దట్ ఈస్ బి సైన్ థీటా బై ఏ మైనస్ బి కాస్ థీటా. ఇప్పుడు ఇక్కడ ఏ బార్ మైనస్ బి బార్, ఏ బార్ ఏ మైనస్ బి, సో మైనస్ ఈ ఫార్ములా అప్లై అవుతుంది నాన్న. అంటే ఇక్కడ టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు, రైట్, బి సైన్ థీటా బై ఏ మైనస్ బి కాస్ థీటా. ఓకే, నౌ ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయనా. సో హౌ టు సాల్వ్ ఇట్ నాన్న. థీటా వాల్యూ ఏబి, వాట్ ఈస్ యువర్ యాంగిల్ 60, థీటా వాల్యూ 60, ఇక్కడ థీటా వాల్యూ 60, right. Now solve it. So sin 60 root 3 by 2. So tan alpha is equals to b into, so tan alpha is equal
సో కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోమ్మా, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, వన్స్ అగైన్ రిపీటింగ్ ఇట్. సో దిస్ ఈజ్ యువర్ ఏ బార్, దిస్ ఈజ్ యువర్ బి బార్, ఏ బార్ బి బార్. బట్ హెడ్ టు టైల్ ఉంది నాన్న, యూ కెనాట్ టేక్ యాంగిల్. బట్ ఏకి బికి మధ్య 120 ఉందని తీసుకోకూడదు. హెడ్ టైల్, యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఆల్వేస్ టేకన్ బిట్వీన్ టూ టైల్స్ ఆర్ టూ హెడ్స్. సో కాబట్టి ఇక్కడ జస్ట్ ఎక్స్టెండ్ దిస్ వెక్టార్. సో అప్పుడు టూ టైల్స్ మెయింటైన్ అవుతుంది. టోటల్ 180, 120 ఫిల్డ్, రిమైనింగ్ 60. కాబట్టి ఏబికి మధ్య యాంగిల్ 60. ఇప్పుడు ఏ బార్ మైనస్ బి బార్కి ఏకి క్యాలిక్యులేట్ చేయాలా? చాలా మంది చేసే పని ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో. సో ఇక్కడ జస్ట్ బి బార్కి మైనస్ ఎక్స్టెండ్ చేస్తారు, మైనస్ బి బార్. ఏ బార్ మైనస్ బి బార్కి ఏకి రిజల్టెంట్, చాలా కష్టం, రాదు అక్కడ యాంగిల్. అప్పుడు ఏం చేయాలా సార్? యూస్ ప్యారలోగ్రామ్లా. సో జస్ట్ ప్యారలోగ్రామ్లా వాడు, రైట్. సో ప్యారలోగ్రామ్లో వాడితే, సో ఇక్కడ చూడండి టోటల్ యాంగిల్ టీటా. సో ఇక్కడ మాత్రమే ఆర్ బార్ విత్ ఏ బార్ యాంగిల్ ఆల్ఫా. సో కాబట్టి టాన్ ఆల్ఫా. ప్లస్కి మైనస్కి అయితే బి సైన్ టీటా బై ఏ మైనస్ బి కాస్ టీటా. టీటా వెల్ ఆల్రెడీ వీ గాట్ 60. సబ్స్టిట్యూట్ చేయి, వీ గెట్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ 8th one. నెక్స్ట్ 8th ప్రాబ్లం నాన్న, ఇన్ వెక్టార్స్ 2013 to 2025 POQ సిరీస్లో వెక్టార్స్లో 8th ప్రాబ్లం సీమా విచ్ ఈస్ గివెన్ ఇన్ 2021. ఓకే, ఏమి ఇచ్చారు చూడమ్మా. ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ ఫోర్సెస్ ఓపీ బార్, ఓక్యూ బార్, ఓఆర్ బార్, ఓఎస్ బార్, ఓటీ బార్ ఈజ్ అప్రాక్సిమేట్లీ డాష్ న్యూటన్స్ అన్నాడు. నన్న ఓపీకి, ఓక్యూకి, ఓఆర్కి, ఓఎస్కి, ఓటీకి రిజల్టెంట్ అన్నాడు, అన్ని కలిపితే. ఓకే, దెన్ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? సో I cap, J cap are the unit vectors along x and y. Take root 3, 1.7, root 2, 1.4. ఇక్కడ యాంగిల్స్ కూడా ఇచ్చాడు కాబట్టి ఎప్పుడైనా సరే వెక్టార్స్కి యాంగిల్ ఉందంటే గో ఫర్ కాంపోనెంట్. కాంపోనెంట్ పర్ఫామ్ అంటే యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, యాంగిల్ లేని చోట సైన్. ఒక్కొక్క వెక్టార్కి యాంగిల్ పర్ఫామ్ చేయము, రైట్. సో యాంగిల్ పర్ఫామ్ చేస్తే ఏమవుతుంది చూడన్న, ఓపీకి యాంగిల్ పర్ఫామ్ చేస్తే, రైట్, వాట్ గెట్. సో ఒక్కొక్కటి చూడమ్మా. సో ఫస్ట్ ఓపీ తీసుకుందాం. సో ఓపీకి నాన్న అలాంగ్ ఎక్స్ యాక్సిస్, ఓపీకి యాంగిల్ చూడన్నా 30, యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్. కాబట్టి ఇక్కడ పీ కాస్ 30, పీ సైన్ 30. సో ఒక్కొక్కటి ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలమ్మా, రైట్. సరే, ఎలా సాల్వ్ చేద్దాం చూడన్నా. సో జాగ్రత్తగా చూడు. సో ఫస్ట్ హౌ టు సాల్వ్ దిస్ వన్. సో ఇక్కడ right, రైట్. ఇప్పుడు ఒక్కొక్క కాంపోనెంట్ ప్లాన్ చేద్దాం నాన్న, ఎలా ఉంటుంది చూడన్నా. నాన్న ఇది వచ్చేసి ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, దిస్ ఈజ్ యువర్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఐ క్యాప్, ఇది వచ్చేసి మైనస్ ఐ క్యాప్, ఇది వచ్చేసి జే క్యాప్, అండ్ దిస్ విల్ బి మైనస్ జే క్యాప్. నాన్న డయాగ్రామ్ని బేస్ చేసుకొని ఒక్కొక్క కాంపోనెంట్ ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తూ వస్తాను నాన్న. సో జాగ్రత్తగా రాద్దాం నాన్న. ఫస్ట్ నాన్న పీని రిజాల్వ్ చేస్తే యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, యాంగిల్ లేని చోట సైన్. సో కాబట్టి ఇక్కడ పీ ఇలా ఉంది. సో యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, ఇక్కడ సైన్. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా రాస్తాను నాన్న. సో ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే పీ కాస్ 30 వస్తుంది, రైట్. సో పీ కాస్ 30. సో పీ అంటే ఇక్కడ యాంగిల్, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఇచ్చాడమ్మా 20. సో కాబట్టి అది కూడా ఇంకా సింపుల్గా చెప్పేద్దాం. సో ఇక్కడ పీ అంటే 20 ఉంది. సో 20 కాస్ 30, 20 సైన్ 30. ఎక్కడైతే యాంగిల్ ఉందో అక్కడ కాస్, యాంగిల్ లేని చోట సైన్. బట్ ఓపీ అంటే 20. సో కాబట్టి ఇక్కడ 20 కాస్ 30, రైట్ సార్. యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, యాంగిల్ లేని చోట సైన్. సో 20 సైన్ 30. ఇది ఓపీ, దట్ ఈస్ 20కి రిజాల్వ్ చేస్తే. నెక్స్ట్ క్యూబ్ అమ్మ 10 న్యూటన్స్. 10 న్యూటన్స్ ఇక్కడ ఉంది నాన్న, జాగ్రత్తగా చూడు. 10 న్యూటన్స్. సో విచ్ మేక్స్ అన్ యాంగిల్ 30 degrees. యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, యాంగిల్ లేని చోట సైన్. సో జస్ట్ ఇక్కడ 10 ఉంది. సో దట్ యాంగిల్ 30 ఉంది, కాస్ సైన్. ఓకే, సో 10 బేస్ చేసుకుంటే సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 10 కాస్ 30, రైట్, 10 సైన్ 30. సింపుల్. సో కాబట్టి ఫస్ట్ 20కి నాన్న, సో 20 కాస్ 20 సైన్. నెక్స్ట్ 10కి యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, 10 కాస్ 30, 10 సైన్ 30 అయిపోయా. నెక్స్ట్
ఆర్ చూడమ్మా 20 న్యూటన్స్, 20కి 45 అలాంగ్ ఎక్స్ యాక్సిస్, సో 20కి కాస్ సైన్. సింపుల్, XY ప్లేన్. జస్ట్ ఈ 20 చూడు, ఈ 20కి యాంగిల్ పైన ఉంది, సో యాంగిల్ ఎక్కడైతే ఉందో యాక్సిస్ కాస్, యాంగిల్ లేని చోట సైన్. సో కాబట్టి ఇక్కడ 20 cos 45 మెయింటైన్ అవుతుంది. సో 20 cos 45, నెక్స్ట్ ఇక్కడ 20 sin 45. సింపుల్. సో 20 cos 20 sin అయిపోయిందమ్మా. నెక్స్ట్ 15, ఈ 15 న్యూటన్స్ నన్ను ఇక్కడ చూడమ్మా, 15 ఇక్కడ క్రియేట్ అవుతాను చూడమ్మా, సి 15. సో 15 న్యూటన్స్ 45 degrees, యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, యాంగిల్ లేని చోట సైన్. 15 cos 45, 15 sin 45, జస్ట్ కాంపోనెంట్స్ నాన్న. సో 15 cos 45, 15 sin 45. సింపుల్. సో జస్ట్ 15 cos 45 sin 45. నెక్స్ట్ ఇక్కడ 15 చూడమ్మా, సో యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, సో 15 cos 60, 15 sin 60. సో ఇక్కడ 15 cos 60, రైట్, 15 sin 60. సో ఇలా ఒక్కొక్క వెక్టార్ ఫోర్స్ని 2 కాంపోనెంట్స్గా క్రియేట్ చేసేసాం నాన్న. సో 20 cos 30 sin 30. నెక్స్ట్ 10 cos 30, 10 cos sin 30, రైట్. నెక్స్ట్ 20 cos 45 sin 45, cos 45 తర్వాత నెక్స్ట్ sin 45. నెక్స్ట్ 15 cos 45 sin 45, cos 45 sin 45. నెక్స్ట్ 60 cos 60 sin 60, cos 60 sin 60. ఇప్పుడు రిజల్టెంట్ అన్నాడు, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ క్రియేట్ చేయి, అలాంగ్ వై యాక్సిస్ సాల్వ్ చేయి, యూ గెట్ యువర్ ఆన్సర్, రైట్. సరే, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ప్లాన్ చేయమ్మా. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ప్లాన్ చేస్తే వాట్ గెట్ హియర్? సో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ చూడమ్మా, సో ఇక్కడ sin 30 అంటే 1/2, అంటే ఇక్కడ నథింగ్ బట్ 10 వస్తుంది నాన్న. ఎస్ సార్, ఓకే. సో sin 30 అంటే 1/2, 20/2 అంటే 10. నెక్స్ట్ cos 30 అంటే ఎంత వస్తుంది? √3/2. సో √3/2 అంటే 5√3. నెక్స్ట్ cos 45 అంటే 20/√2, cos 45 అంటే 1/√2, సో కాబట్టి 20/√2. ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ ఇక్కడ 15/√2, cos 45 1/√2, ఇవన్నీ ఎక్స్ నాన్న. నెక్స్ట్ sin 60, సో sin 60 అంటే √3/2, సో కాబట్టి sin 60, సో sin 60 √3/2, సో కాబట్టి 15 × √3/2, సో 15 × √3/2. ఇది ఎక్స్ కోఆర్డినేట్స్ నాన్న. సో ఎక్స్ కాంపోనెంట్ వాల్యూస్ అన్నీ కూడా, సో 5√3, 20/√2, సో 15/√2, 15√3/2. ఓకే, నౌ సాల్వ్ ఇట్. సో దీన్ని సాల్వ్ చేయనా, ఓన్లీ ఎక్స్ డైరెక్షన్ సాల్వ్ చేయమ్మా. వాట్ గెట్? ఓన్లీ ఎక్స్ డైరెక్షన్. ఎస్, ఎక్స్ డైరెక్షన్ మాత్రమే సాల్వ్ చేస్తే ఎలా వస్తుంది చూడమ్మా, ఎక్స్ డైరెక్షన్. సో ఓన్లీ ఎక్స్ డైరెక్షన్. ఎస్ఆర్, ఇది పాజిటివ్, ఇది నెగటివ్, సాల్వ్ చేయమ్మా. సో ఎక్స్ డైరెక్షన్ మాత్రమే తీసుకుంటే 10 + 5√3 + 20/√2, ఈ రెండు మైనస్, సో -15/√2 -15√3/2, రైట్. బట్ √2 √3 values given, √3 1.7, √2 1.4. సో సాల్వ్ చేయమ్మా. సో దెన్ వాట్ గెట్? 10 + 5√3 అన్నాను నాన్న. సో 5√3, సో 5√3 అంటే 5 × 1.7, సో 5 × 1.7 8.5, సింపుల్. సో 8.5 నాన్న, 8.5 ప్లస్ నాన్న √2 అంటే 1.4, సో 20/√2 అన్నాడు, 20 divided by 1.4, సో 20 divided by 1.4 14.28, రైట్. సో 14.28 minus 15/√2, సో 15 divided by √2 అంటే 1.4, సో 10.71, రైట్. సో 10.71, సో 10. రైట్. సో 10.71 నాన్న.
మైనస్ నెక్స్ట్ 15 ఇంటూ రూట్ 3 బై 2 అన్నాను నాన్న 15 ఇంటూ రూట్ 3 బై 2 15 ఇంటూ రూట్ 3 1.7 సో 15 ఇంటూ 1.7 25.5 25.5 బై 2 25.5 డివైడెడ్ బై 2 సో 12.75 12.75 రైట్ నౌ ఇవన్నీ రిజల్టెంట్ చేయమ్మా సో 10 ప్లస్ 8.5 ప్లస్ 14.28 మైనస్ 10.71 minus 12.75 so how much you got 9.32 nana right so 9.32 along x-axis kabatti I cap right next similarly y direction you want to calculate okay so y direction calculate cheyamma ela vastundi y direction ikkada rastanana y direction right y direction so y direction idarana y direction is plus y minus y right 20 into cos 30 so 20 into cos 30 ante 20 into root 3 by 2 nana ikkada so 20 into root 3 by 2 ante 10 root 3 vastundi nana next sin 30 ante nothing but 1 by 2 so 10 by 2 ante 5 next cos 60 1 by 2 so 15 by 2 vastundi nana next similarly 20 sin 45 20 by root 2 so 15 sin 45 15 by root 2 right now solve it what to get so ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఎలా క్రియేట్ అవుతుంది చూడన్న y డైరెక్షన్ ఎస్ సార్ ఇవన్నీ ప్లస్ ఇవన్నీ మైనస్ ఓకే సో అప్పుడు ఏం రాయొచ్చునన్న 10 రూట్ 3 ప్లస్ 5 ప్లస్ 15 by 2 మైనస్ 20 by root 2 minus 15 by root 2 right now solve it so root 3 1.7 root 2 1.4 substitute so ikkada em avutundana so 10 into 1.7 so 10 into 1.7 17 so 17 plus 5 plus 7.5 15 by 2 7.5 minus 20 by root 2 nana so 20 divided by root 2 1.4 so that is 14.28 so 14.28 minus 15 by root 2 so 15 divided by 1.4 so that is 10.71 now resultant along y direction tell me what happened then 17 plus 5 plus 7.5 right minus 14.28 minus 10.71 so which gives 4.51 so 4.51 y direction kadana j cap right then what is your resultant so resultant raste then what to get nana so r bar is equals to yes so what is your resultant you got so r bar is equals to okay x axis 9.32 I cap plus 4.51 j cap that is your answer ఇప్పుడు దాని రిలేటివ్ ఆప్షన్స్ ఏమున్నాయి చూడన్నా సో దాని రిలేటివ్ ఆన్సర్స్ సో 9.32 9.25 4.51 5 సో ఆప్షన్ 2 9.25 I cap plus 5 j cap